ప్రియమైన దేవుని వారలారా, కొద్ది నిమిషాలు మనము అన్నీ మర్చిపోయి అసలు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మన కుటుంబాలతో ఏం మాట్లాడుతున్నాడు అని కొంచెం జాగ్రత్తగా మనం వినగలిగితే మన కుటుంబం మొత్తాన్ని పరలోకానికి జాగ్రత్తగా తీసుకువెళ్ళచ్చు. కనుక కుటుంబ విషయంలో ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నామనుకోండి, రేపు నరకంలోనికి వెళ్ళి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. కనుక ఈ ఆరిన నేల మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు కుటుంబాలతో విస్తరించి ఉన్నారు. అంతమంది విస్తరించి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తన కుమారుణ్ణి రక్షకునిగా అంగీకరిస్తారో, ఆ అంగీకరించినటువంటి బిడ్డలనే తన కుటుంబంగా బైబిల్లో సంబోధించి చెప్పడం జరుగుతుంది. అది మనందరికీ తెలియదేం కాదు. కనుక దేవునిలోనికి వచ్చినటువంటి మనము, దేవుని పిల్లలుగా అధికారం పొందినటువంటి మనము, ప్రతి కుటుంబానికి భద్రత కావాలి. ప్రతి కుటుంబానికి కాపుదల ఎంతైనా అవసరం. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ప్రొటెక్షను, దేవుని యొక్క ఫెన్షన్ మన యొక్క కుటుంబానికి ఒక పరిధిగా ఒకవేళ మనము ఏర్పాటు చేసుకోకపోతే కుటుంబాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క కాపుదలలో నిజంగా దేవుని యొక్క ప్రొటెక్షన్లో మన కుటుంబాలు ఎదుగుతున్నాయంటారా? దేవునిలోనికైతే వచ్చాం, దేవునిలో ఎదుగుతున్నామన్న భ్రమలో ఉంటున్నామే కానీ అసలు మనకి సరైనటువంటి కాంపౌండ్ దేవుడు మనకి వేసాడంటారా? ఒక ఇంటికి కాంపౌండ్, ప్రహరీ గోడ ఎంతో అవసరం, లేకపోతే ఆ ఇంటికి అర్థం లేకుండా ఉంటుంది. ఎవరంటే ఎటంటే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దానికి ఒక కాంపౌండ్ వాళ్ళ ఇంటికి ఎంత అందమో, దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు కూడా దేవుని కుటుంబం అయితే ఈ కుటుంబానికి దేవుని కాంపౌండ్ కూడా చాలా అవసరం, అత్యవసరం కూడాను. ఇది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లోకంలో అధికారులకి ఎంతోమంది భద్రత కల్పిస్తూ ఉంటారు. ఆ భద్రతలు ఎలా ఉంటాయంటే ఆ భద్రతే వాళ్ళని కాపాడుతుందేమో అన్నంతగా అనిపిస్తుంది మనకు కూడా చూస్తూ ఉంటే, అధికారులు కానీ పెద్దవాళ్ళకి కానీ. కానీ ఒక్కొక్క టైంలో ఆ భద్రతే, ఆ సెక్యూరిటీయే తిరిగి ఆ అధికారులను కాల్ చేసినటువంటి లిస్టులు సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి కూడా. అంటే మానవులు కల్పించేటటువంటి భద్రత అంతగా రక్షించేదిగా ఏం కనిపించట్లేదు, తిరిగి అది మెడకి చుట్టుకుంటుంది. మానవుల భద్రత మనకొద్దు. మనకి ఎవరి భద్రత కావాలి? దేవుని భద్రత కావాలి, దేవుడు కాపుదల కావాలి, దేవుడు అండ కావాలి, దేవుడు ప్రొటెక్షన్ కావాలి మనకి. మరి దేవుని ప్రొటెక్షన్లో మనం ఉంటున్నామా? ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడి కాపుదల మనకు ఉంటుంది? ఇది ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు, ప్రతి కుటుంబానికి అత్యవసరమైనటువంటి మాటలు. ఈ మాటల్లోనికి మనము చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆలోచించాలి రాత్రి. మొట్టమొదటిగా మనము ఎగ్జాంపుల్గా ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే, ఆదాము అవ్వలు మీకు తెలియదేం కాదు, బాగా పరిచయమైనటువంటి ఆది తల్లిదండ్రులు. ఈ ఆది తల్లిదండ్రులు ఏదేను తోటలో ఉన్నంత వరకు కూడా చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నారు. వింటున్నారో లేదో మీరు? ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూయించారో, ఆ రోజు ఏం జరిగింది? దేవుని కాపుదలలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. చూడండి, దేవుని కాపుదలకు దూరం అయిపోయారు, దేవుని భద్రతకు దూరం అయిపోయారు. దేవుని భద్రతలో ఉన్నంత వరకు తెంచుకుని తింటమే, కష్టపడే పని లేదు. దేవుని కాపుదలలో ఉన్నంత వరకు ప్రతి చల్లనైన పూట దేవుడు వచ్చి చక్కగా పలకరిస్తూ విష్ చేస్తూ వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఆటోమేటిక్గా కాపుదలకు దూరం అయిపోయారు. చూడండి, నిజమండి, కాపుదలకు దూరం అయిపోయారు. దేవుడి మాటలు ధిక్కరించే తర్వాత వాళ్ళని త్రోసివేయబడ్డారని ఉంది, గెంటి వేయబడ్డారని ఉంది, వెళ్ళగొట్టి అని ఉందండి. ఆ పదం చూస్తే బాధేస్తుంది. ఒకసారి ఆదికాండం తీయండి.
ఆదికాండము 3వ అధ్యాయము. బాగా విందామండి రాత్రి వాక్యాన్ని. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడాయన, ఎప్పుడైనా ఏం జరిగింది? అప్పుడంటే ఏదో జరిగింది అక్కడ. ఎప్పుడు? ఏదైనా తోటలో నేను తినవద్దన్న పండు తిన్న తర్వాత దాన్ని అప్పుడు అంటున్నాడు. అప్పుడు ఆయన తిన్న తర్వాత, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏంటండి ఆ మాట అలా ఉంది? మన ఆది తల్లిదండ్రులు తోటలో హ్యాపీగా ఉండాల్సినటువంటి తల్లిదండ్రుల్ని ఏదైనా తోటల నుంచి ఏం చేస్తున్నాడు? వెళ్ళగొట్టి, గెంటి వేసి, త్రోసివేసి. ఏం చేసినందుకు? తినొద్దు అన్నటువంటి పండును తిన్నందుకు, తినొద్దు అన్నటువంటి దాన్ని ధిక్కరించినందుకు, వెళ్ళగొట్టి త్రోసివేసి. అంటే ఆయన మాట వినకపోతే ఆదామే కాదు కదా, ఎవరిని కూడా సహించడండి. ఆయన మాట, ఆయన ఆజ్ఞ తూచా పాటించాలి. ప్రియమైన దేవుని వారలారా, తూచా. క్రైస్తవులకు మరీ నొక్కి మరీ చెప్తున్నాడు, నా మాట మీరు తూచా పాటించాలి. ఎందుకంటే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామునే నేను గెంటి వేసినప్పుడు ఆఫ్టర్లు మీరెంత అంటున్నాడు? నా ఒక్కగానొక్క కుమారుణ్ణి నేనే తోటలో నుంచి గెంటి వేసేనే. మాట వినకపోతే ఎప్పుడైతే గెంటి వేయబడ్డాడో, ఎప్పుడైతే వెళ్ళగొట్టబడ్డాడో దేవుని కాపుదలకు ఏమైపోయారు? దూరం అయిపోయారు. బాగా గమనించాలి, దూరం అయిపోయారు. ఎప్పుడు దూరం అయిపోతున్నాం? దేవుడి మాట విననప్పుడు దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రొటెక్షన్ పోతుంది, కాపుదల పోతుంది. ఇక ఆ రోజు నుంచి కష్టపడటం మొదలయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. చెమటోడిస్తేనే కానీ పంట పండే పరిస్థితి. ఎన్నో చెట్లు, పొదలు, రక్షస బలుసుతో ఉన్నటువంటి ఆ చెట్లన్నిటినీ తవ్వి సాగు చేసి, ఏమండి ఎంతో కష్టపడితే కానీ 6 నెలలకు ఒక పంట వచ్చేది. ఆనాటి కాలంలో కానీ ఎప్పుడైనా కానీ పంట రావాలంటే అంత ఈజీ కాదు కదండి. అదే ఆయన కాపుదలలో ఉన్నంత వరకు ఎలా ఉన్నారు? హ్యాపీగా, ఆనందంగా. పండించే పని లేదు, తెంచుకుని తింటమే. వండుకునే పని లేదు, వండుకుని తినే పని కాదు, తెంచుకుని తినే పని. ఎంత తేడా వచ్చింది చూసారండి? దేవుని కాపుదలలో ఉన్నంత వరకు కుటుంబాలు బాగుంటాయండి. దేవుని కాపుదలలో లేనప్పుడు, ఆజ్ఞను మీరినప్పుడు కాపుదలకు దూరం అయిపోతారు అని అందు. చూడండి ఎంత బాగుందో చూడండి. తర్వాత మెల్లమెల్లగా మనుషులు విస్తరించడం మొదలుపెట్టారు, విస్తరించడం ప్రారంభించారు. చెడుతనం మెల్లమెల్లగా ఎక్కువైపోయింది. ఎలా ఎక్కువైపోయింది చెడుతనము? ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము. మనుషుల పరిస్థితులు మారిపోయాయి. 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. దేంట్లో గొప్పవాళ్ళు అయ్యారు? పిల్లలు దేంట్లో గొప్పవాళ్ళు అయ్యారు? దేవుని పిల్లలు దేంట్లో గొప్పవాళ్ళు అయ్యారు? ఏ డిగ్రీ పట్టాలు పట్టుకుని గొప్పవాళ్ళు అయ్యారండి? చెడుతనం అనే డిగ్రీస్ పట్టారు. చెడుతనములో నరులంట గొప్పోళ్ళు అనే సర్టిఫికెట్లు సంపాదించారంట. ఈ వార్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నా పిల్లలు చెడుతనంలో గొప్పోళ్ళు అయ్యారయ్యా. నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయము కేవలం చెడిపోయిందంటండి. కేవలము చెడ్డదనియు. ఎంత బాగుందో చూడండి. కేవలము చెడ్డదనియు. యెహోవా చూసేటానికి పిల్లలు ఎలా అయిపోయారు? చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోయారు. ఈ చెడుతనం ఎక్కడ? దీని కేంద్రం ఎక్కడ? హృదయం మోసకరమైన అయిపోయినది. ఆ హృదయంలో చెడు ఎక్కువైపోయింది. చూశాడు పిల్లలందరూ, ఇక వీళ్ళకి కాపుదల అవసరం లేదు, నా కాపుదల అవసరం లేదు అని ఒక ఛార్జ్ షీట్ రెడీ చేశాడు. ఒక యాక్షన్ తీసేసుకున్నాడు. ఏంటి ఆ యాక్షను? కిందకు చదివేసేయండి. 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నుండి ఉన్నది గనుక
నా సన్నిధిని, అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా సన్నిధిని వారి అంతం వచ్చింది. స్టేట్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెడుతనం ఉన్న స్టేట్మెంట్ ఎక్కడికి వెళ్ళింది? భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది. కోటాను కోట్ల దూతల మధ్య పొగుడుతూ గానస్తుతి గానాలతో పొగడుపడుతున్నటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చునుంటే వార్తలు వచ్చేసిన. ఏ వార్తలు? నీ పిల్లలు చూడయ్యా చెడుతనంలో నిండిపోయారు, ఆ చెడుతనాన్ని చూసి మాకే బాధేస్తుందని పనివాళ్ళు మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేక ఒక భయంకరమైనటువంటి యాక్షన్ తీసుకున్నాడు. ఆ రోజే జల ప్రళయానికి నాంది పలికాడు. వద్దు, ఇలాంటి పిల్లలకు నేను కాపుదల ఇవ్వాల్సిన అవసరం లేదని యాక్షన్ తీసుకున్నాడు. ఆ యొక్క జల ప్రళయంలో అందరినీ ముంచేశాడు. ఏమిటి బాగా గమనించాలి మీరు. మొట్టమొదటిగా ఆదాము అవ్వల యొక్క పరిస్థితిని ఎగ్జాంపుల్గా మొట్టమొదటి కుటుంబాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే పండు తిననంత వరకు వాళ్ళకి కాపుదల, ఆజ్ఞ మీరనంత వరకు వాళ్ళకి కాపుదల. ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే ఆజ్ఞ మీరారో ఏదేను తోటలో నుంచి బయటకు వచ్చారు, వెళ్ళగొట్టి అంటే అర్థం ఏంటో తెలుసా? కాపుదలను పోయింది అని అర్థం. దేవుని కాపుదలలో ఉన్నంత వరకు బాగున్నారు, దేవుని కాపుదల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కష్టపడాల్సిన బతుకు ఏర్పడింది. అర్థమవుతుందండి? అర్థమవుతుంది మీకు? మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఆదాము అవ్వల పరిస్థితి. కాపుదలకు దూరం అయిపోయారు, ప్రొటెక్షన్కి దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. రైట్. మరో ఎగ్జాంపుల్గా చూద్దాం. అలా 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 అందరూ పెరిగిపోయి జనులు విస్తరించిపోయిన తర్వాత, పాపం నిండిపోయిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా నోవహు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నోవహు, నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? అందరూ కల్పరేట్ అయిపోయారు, అందరూ చెడిపోయారు, అందరూ కేవలం చెడిపోవటానికే బతుకుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఒక్కడే బతుకుతున్నావు, నీతిమంతుడిగా నాకు కనిపించేసావు కాబట్టి ఇదిగో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడే. ఇప్పుడు నోవహు గారి కుటుంబానికి కూడా ఏం దొరుకుతుంది? ఇప్పుడు కాపుదల. నీ కుటుంబాన్ని నేను కాపాడుతా, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తా, నీ కుటుంబానికి నేను ఫుల్ ఫ్లెడ్జ్లో ప్రొటెక్షన్ ఇస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఓడలోనికి వెళ్ళాలి, ఓడలోనికి వెళ్ళిపోవాలి. ఓడలోనికి వెళ్ళితే నీ కుటుంబానికి భద్రత. ఆ రోజు ఆదాము అవ్వలకు చెప్పాను, పండు తిననంత వరకు నీకు భద్రత ఇస్తా, పండు తిన్న తర్వాత నేనేం చేయలేను, వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు నోవహు గారికి కూడా సేమ్ పరిస్థితి ఏర్పడింది. ఓడలోనికి నువ్వు వెళితే భద్రత, వెళ్ళకపోతే ఏం భద్రత లేదు. ఓడ నువ్వే కొట్టుకోవాలి, నాకు సంబంధం లేదు. మరి ప్రభువా, మరి ఓడ నువ్వు గడితే నేను వచ్చి చక్కగా రెడ్ కార్పెట్ వేస్తే వచ్చి హ్యాపీగా ఎక్కేస్తావా? అన్నీ రెడీ చేస్తే వచ్చి కూర్చుంటారా? మరి ఎవరు రెడీ చేయాలి ఇవన్నీ? బాగా ఆలోచించాలి. నేను అన్నా ఫీల్ అవ్వద్దు. దేవుడు పని అంటే అందరం కలిసి ఉంటేనండి, అందరూ దేవుని పిల్లలం కనుక అందరూ హ్యాపీగా చేసుకోవాలి. నోవహు గారికి ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించాలి అంటే ఓడ కట్టుకో, ఓడే నిన్ను రక్షిస్తుంది, నీ ఇంటిని రక్షించే ఒక ఓడను సిద్ధం చేసుకొని చెప్పేశాడు. అంటే దేవుని మాటను ఏమండి ఏమాత్రం సంకోచించకుండా వెంటనే ఓడగట్టు మొదలుపెట్టాడు. వెంటనే ఏమాత్రం లేట్ చేయలేదు. ఆ ఓడను కట్టడానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు, అన్ని ముడిసరుకులు, అన్ని మెటీరియల్స్ మొత్తం తనే సమకూర్చుకున్నాడు. ఎందుకు? భద్రత ఈ వాడే. ఆదాము అవ్వలకు భద్రత ఏదేను తోట, నోవహు గారికి భద్రత ఏది? ఇప్పుడు ఓడలోకి వెళ్తే సేఫ్. ఓడలోనికి వెళ్ళలేదా, నువ్వు సేఫ్లో లేనట్టే, నా ప్రొటెక్షన్ నీకుండదు. జల ప్రళయంతో ముంచాలని చూస్తున్నాను లోకం మొత్తం. నీ ఇష్టం. నా కాపుదల కావాలి నీకు, అయితే నా మాటిను. నా ప్రొటెక్షన్ కావాలి నీకు, అయితే నా ఆజ్ఞను అనుసరించు. ఎంత గొప్ప మాటలండి బాబు. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానంటున్నాడు, కానీ నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి.
నా మాట వినపోతే వెళ్ళగొట్టేస్తా, నా ప్రొటెక్షన్ నీకు ఉండదు, తర్వాత నీ ఇష్టం నువ్వేం చేస్తావు కూడా నాకు తెలియదు. అలా అయిపోతాం. బాగా గమనించాలి. ఏమంటున్నాడు ఆ రోజు? ఏమండి, అందరికీ చెప్తూనే ఉన్నాడు నోవహు గారు, కానీ ఎవరు వినలేదండి బాబు, ఎవరు వినలేదు. చెప్తూనే ఉన్నాడు. హేళన చేశారు, ఎగతాళి చేశారు. ఎక్కడో సముద్రపు ఒడ్డున, నీటి ఒడ్డున కట్ట కావలసినటువంటి ఓడ ఊరు నడిబొడ్లో కడితే హేళన చేశారండి బాబు. చివరికి ఏం జరిగింది? ఎవరు కాపాడబడ్డారు? కేవలం 8 మందికి ప్రొటెక్షన్ ఇచ్చాడు దేవుడు. 8 మందికి సెక్యూరిటీ ఇచ్చాడు, 8 మందికి భద్రత ఇచ్చాడు. ఓడలోనికి ప్రవేశించాడు. తను భార్య, తను పిల్లలు, తను కోడళ్ళు, కేవలము 8 మంది వెళ్ళారు. అంటే భద్రత దేవుడు కల్పించాడా లేదా? ఇలా కల్పించబడటానికి రీజన్ ఏంటి? మాట విన్నారు. వినటమే కాదు, ఆ ఓడ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మాటతో పాటు ఏం చేయాలి? మనం పని కూడా చేయాలన్నమాట. నేను కేవలం విని వెళ్తానంటే కుదరదు. మీరు ఎక్కడ వింటారో నాకైతే తెలియదు, కానీ కేవలం విని వెళ్ళిపోతానంటే కుదరదు. వింటే మోసపోతారని బైబిల్ చెప్పింది. ఇప్పుడు మాటతో పాటు మనం ఏం చేయాలి? వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే నువ్వు ఆ ఓడలోనికి నువ్వు వెళ్ళేవాడు కాదు. ఆ రోజు నోవహు గారి ఫ్యామిలీ వెళ్ళేది కాదు. విన్నాడు, వర్క్ చేశాడు, కనుకే వాళ్ళకి భద్రత. బాగా గమనించాలి. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? 2 ఫ్యామిలీస్ని చూసాం కదండి. ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. ఏదైనా తోటలో ఉన్నంత వరకు భద్రత ఉంది. నెక్స్ట్ నోవహు గారు ఓడలోనికి వెళితేనే భద్రత. ఆ ఓడను తనే కట్టుకోవాలి, మళ్ళీ తన కుటుంబమే కట్టుకోవాలి. కష్టపడతావో ఏం చేస్తావు నాకు తెలియదు. తర్వాత మెల్లమెల్లగా తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు ఎంటర్ అయిపోయారు. ఎవరు? ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువైపోతుంది. మరి తర్వాత ఇశ్రాయేల్ ఎంటర్ అయిపోయారు. మరి ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో కూడా అది కూడా చూద్దాం. వాళ్ళకేంటో భద్రత ఏంటో చూద్దాం. ఇశ్రాయేల్ కాలానికి ఒకసారి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము. ఇశ్రాయేల్ కాలం వచ్చింది. దేవుడు వారిని మూలుగులు గమనించాడు, మోషేని పుట్టించాడు, నడిపిస్తున్నాడు ఇప్పుడు అరణ్యంలో. నిర్గమాకాండము 11వ అధ్యాయము. నిర్గమాకాండము అందరూ చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ప్రొటెక్షన్ ఏం చేస్తే ప్రొటెక్షను? నంబర్ 1, ఆదాము అవ్వలు ఏం చేస్తే ప్రొటెక్షన్ ఇస్తా అన్నాడు? నా మాట విని పండు తినుకోకుండా ఉంటే మీకు ప్రొటెక్షన్ బాగుంది, లేకపోతే నేను భద్రత కల్పించలేను. రెండవదిగా నోవహు గారికి ప్రొటెక్షన్ ఏంటి? ఓడలోనికి వెళితే ప్రొటెక్షన్, ఆ ఓడ నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలకు ప్రొటెక్షన్ ఏంటో చూద్దాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము. నిర్గమాకాండము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా. నేను ఎవరితో మాట్లాడుతున్నారు? సందర్భం తెలియాలి మనకి, లేకపోతే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు మీకు. సందర్భోచితంగా అర్థం చేసుకోకపోతే బైబిల్ మీకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. కొంచెం ముందుకు జరగండమ్మా. వచ్చిన వాళ్ళు ఫ్రీగా అక్కడ కూర్చేసుకుంటారు, లేట్ కాకుండా ఉంటుంది. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బాగా వినాలి మీరు. చాలా ఎన్నో పనులు మానుకుని వచ్చారు కదండి. వెళుతూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి. మీ కుటుంబానికి భద్రత కల్పించే, ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి సేఫెస్ట్ జోన్ తెలుసుకోవాలి మీరు ఈరోజు. ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చాడు. మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీ మీదికి, ఐగుప్తు మీదికిని, అక్కడ ఆగాలి, ఇంకొక తెగులుని రప్పించేదనో. ఇంకొక తెగులుని అండర్లైన్ చేసుకుంటే పదం, ఇంకొక తెగులుని రప్పించేదనంటే అసలు ఇంతకు తెగుళ్ళు ఎవరు రప్పిస్తాడు? చాలామందికి తెలియక ఆటోమేటిక్ వస్తాయి అనుకుంటున్నారు. గాలిపాట్లేరా, కాలం మారిందిగా, గాలిపాట. మరి బైబిల్ ఎలా ఉందేంటి? మరి చాలామందికి తెలియదండి బైబిల్. ఇంకొక తెగులుని నేను రప్పించదను అంటే తెగుళ్ళు రప్పించేది దేవుడు అన్నమాట.
రోగాలు రప్పించేది దేవుడు అన్నమాట. నేను ఇంకొక తెగులుని రప్పిస్తాను మోషే, వెళ్ళి చెప్పు ఫరోకి, నా పిల్లలు వదలని అంటున్నాడు కదా, ఇంకొక తెగులు రప్పిస్తాను, నేను ఏ తెగులైనా రప్పిస్తాను అంటున్నాడు. అంటే ఒక తెగులు ఎలా వస్తుందో, ఎవరు రప్పిస్తున్నారో నిజంగా ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు ప్రపంచం మీదకి తెగులు రప్పించాలంటే ఎవరు రప్పించాలి? దేవుడు తప్ప ఇంకెవరూ రప్పించలేరు అన్నమాట. దేవుడు తప్ప ఇంకెవరూ రప్పించలేరు. ఎందుకు రప్పిస్తాడు? ఎవరి మీదకి రప్పిస్తాడు? ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని పిల్లలకు అడ్డుపడుతున్నారో. ఫరో అడ్డుపడుతున్నాడుగా. ఇప్పుడు ఐగుప్తు దేశం మొత్తాన్ని తెగులు రప్పించాలి. అడ్డుపడే వారి మీదకి, దేవుని మాట విననటువంటి వారి మీదకి, దేవుని ఆజ్ఞను మీరేటటువంటి వారి మీదకి ఖచ్చితంగా తెగుళ్ళు రప్పిస్తాడనమాట. కఠినంగా ఉన్నటువంటి వారి మీదకి, ఎందుకంటే ఫరో కఠినంగా ఉంటాడు. కఠినుల మీదకి, ఫరో లాంటి మనసు గల వారి మీదకి తెగుళ్ళు రప్పిస్తాడనమాట. తెగుళ్ళు దేవుని వలన వస్తూ ఉంటాయి అన్నమాట. వైరస్లు దేవుని వలన వస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త రోగాలు దేవుడు పంపిస్తూనే వస్తాయి. దానికి కొంత వైద్య శాస్త్రం కొన్ని సంవత్సరాలు కుస్తీ పడతారు, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు ఒక మెడిసిన్ బయటకు తీయటానికి, ఒక ఫార్ములా బయటకు తీయటానికి. అసలు దేవుడిని పట్టుకుంటే ఆ ఫార్ములా కూడా చెప్పేస్తాడు. మీరా దేవుడి దగ్గరికి రారు, మీకు అంత టైం లేదు. టైం ఇచ్చిన ఆయనకే టైం లేదు బ్రదర్. అబ్బే టైం లేదండి, డ్యూటీసు ఏమండి, ఎన్నో రకాల పనులు. మరి గుండె చప్పుడు ఆగితే అప్పుడు ఈ డ్యూటీలు ఏమైపోతాయో కదండి. గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో దేవుణ్ణి కదండి. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఒక తెగులు రావాలి అన్నా, అది ఒక ప్రపంచం మీదకి రావాలన్నా, ఒక రాష్ట్రానికి రావాలన్నా ఎవరు రప్పించాలి? దేవుడే రప్పించాలి. దేవుడే రప్పిస్తున్నానని చెప్తున్నాడు. చదవమ్మా, 5వ వచనం చూడాలి, బాగా చూడాలి. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో, అప్పుడు ఫరో ఎక్కడ కూర్చున్నాడు? వింటూ చదువుతూ ఉండండి మీరు. నేను చెప్పేది వింటూ అర్థం, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. మీకు ఎలా అలవాటు చేశారంటే వచనం చదువుకుంటూ వెళ్ళిపోవటం, వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా కాదండి. బైబిల్ పాఠశాల ఎప్పుడు అలా ఉండదు. వచనానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అది బైబిల్ పాఠశాల యొక్క స్పెషాలిటీ అంటారు దీన్ని. అర్థమైందండి? ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. చాలా విషయాలు వింటారు మీరు ఈ రాత్రి. ఫరో ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. మరి రాజు కదండి, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. సింహాసనము మీద కూర్చున్న ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. ఆగండి, కామా ఉందంటే స్పీడ్ బ్రేకర్ అది. మీరు నేను కామా ఉన్న దాటేస్తానంటే యాక్సిడెంట్ అవుతుంది, మీ ఇష్టం. బైబిల్లో కామాలు ఎక్కడన్నా వచ్చినట్టు ఆగండి, అక్కడ చాలా విషయం జరిగింది, అక్కడ చాలా సందర్భం జరిగింది. అక్కడ ఏమంటున్నాడు? వెళ్ళు మోషేను, వెళ్ళి ఏం చేయాలంటే పంపనంటున్నాడు కదా. సింహాసనం మీద కూర్చున్న ఫరో దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? తొలి పిల్లలు మొదలుకొని, ఏ కుటుంబంలోనే తొలి పిల్లలు పుడుతూ ఉంటారు కదా, తొలి పిల్లలు మొదలుకొని దాసీలు ఉంటారు కదండి, దాసీలకు పుట్టే తొలి పిల్లల వరకు కూడా ఆ పిల్లలందరినీ చంపేస్తాను, వెళ్ళి వార్నింగ్ అన్నాడు. ఇప్పుడు తొలి పిల్లలు పుట్టిన వెంటనే లేపేయాలి ఇప్పుడు ఐగుప్తులో. ఇది దేవుని యొక్క ఆర్డర్ అండి. ఇది దేవుని యొక్క ఆర్డర్. అంటే తొలి పిల్లలు మాత్రమే చచ్చిపోవాలి. ఏమండి ఈ తెగులు, ఇది ఏ తెగులు? ఇది తొలి పిల్లలు మాత్రమే చచ్చిపోవాలి. ఇది తెగులండి. నిజంగా అండి, దేవుడు ఎవరు చచ్చిపోవాలంటే వాళ్ళే చచ్చిపోతారు. ఆ మధ్యకాలంలో 2019, 19, 20, 21లో వైరస్ పేటరేగిపోయింది. ఆ టైంలో మీరు గమనించారో లేదో కానీ వృద్ధులు చచ్చిపోయారు. ఏమండి, మధ్య వయసులో ఉన్నటువంటి వారు చచ్చిపోయారు, యవనస్తులు చచ్చిపోయారు. పిల్లలు చచ్చిపోయిన దాఖలాలు తక్కువ. మీరు గమనించండి, పిల్లలు చచ్చిపోయిన వార్తలు లేవు. అంటే ఆ వైరస్లో దేవుడికి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఆ తెగులకి పిల్లలకు ఆజ్ఞ ఇవ్వలేదు అనమాట. పిల్లలకు ఆజ్ఞ ఇవ్వలేదు అంటే వృద్ధులు చచ్చిపోవాలి, యవనస్తులు చచ్చిపోవాలి, మధ్య వయసు ఉన్న వాళ్ళు చచ్చిపోవాలి, పిల్లలు చచ్చిపోకూడదు. దేవుడు తెగులు కొని పెట్టినటువంటి కండిషన్ ఇది. ఇప్పుడు ఏ కండిషన్ పెడుతున్నాడు? తొలి పిల్లలు మాత్రమే చచ్చిపోవాలి. నిజంగా ఈ మధ్యకాలంలో యవనస్తులు ఫ్లెక్సీలు ఎక్కేస్తున్నారు. అది బర్త్డే అర్థం కావట్లేదు, డెత్ డే అర్థం కావట్లేదు. బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు. స్టైలు, మళ్ళీ అదొకటి స్టైలు ఫ్లెక్సీల మీద. ఏంది యవనస్తులు ఎందుకు అయిపోతున్నారు? ఆర్డర్ ఉంది అక్కడ, ఆర్డర్ ఉంది అక్కడ.
సెల్ ఫోన్లు ఎక్కడో సైలెంట్ మోడ్లో పెట్టమని చెప్పి నేనే. రైట్. ఏదేమైనప్పటికీ ఏమండి, దేవుడు కండిషన్ బట్టే జరుగుద్దండి. తొలి పిల్లలంటే తొలి పిల్లలే చచ్చిపోవాలి, వృద్ధులంటే వృద్ధులే చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ ఐగుప్తులోనికి వెళ్ళి ఎవరు చచ్చిపోమని చెప్తున్నాడు ఆర్డర్లో? తొలి పిల్లలు. దాసీ పిల్లలనే తొలి పిల్లలే, ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తొలి పిల్లలే చచ్చిపోవాలి. ఆర్డర్ జరుగుతుంది, ఇలా జరుగుతుంది. మీరు గమనించాలి. 7వ వచనం చదువుదాం మళ్ళీ అలా. సరే, దానిలో కింద 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 కంటిన్యూ కూడా. జంతువులలోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. జంతువుల్లో కూడా తొలి పిల్లలు చచ్చిపోతాయి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జంతువుల్లో కూడా తొలి పిల్లలే చనిపోవాలి. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు పుట్టిన తొలి పిల్లలు చచ్చిపోవాలి. దాసీలకు పుట్టినటువంటి తొలి పిల్లలు కూడా చనిపోవాలి. బాగా గమనించాలి. మీ దేవుడి కండిషన్ మీరు బాగా గమనించాలి. 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు. ఇప్పుడు ఒక డివైడ్ జరుగుతుంది. ఏమండి, ఒక డివైడ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఐగుప్తులు ఇశ్రాయేలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తుల్లో నుంచి ఇశ్రాయేల్ని వేరు చేయాలి. వేరుపరుస్తాను అంటున్నాడు చూడండి. వేరుపరిచి ఈ ఇశ్రాయేలులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఐగుప్తులకి రిస్క్లో పెట్టాలి. ఏమంటే మరి వీళ్ళందరూ ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా, నేను చదువుతాను, బాగా వినండి. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు అనంత చూడండి. మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవని మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. మీకు తెలియాలి ఈ విషయం ఇశ్రాయేలులారా. నేను యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలీయులను వేరు చేస్తున్నాడు, ఐగుప్తుల్ని వేరు చేస్తున్నాడు. ఐగుప్తుల్లోనేమో తొలి పిల్లలు చచ్చిపోవాలి, జంతువుల్లో కానీ దాసదాసీల్లో కానీ ఐగుప్తుల్లో ఉన్న ప్రజల్లో కానీ తొలి పిల్లలు చచ్చిపోవాలండి. ఎవరు పుట్టినట్టు తొలి పిల్లలు ఎవరైనా చచ్చిపోవాలి. రైట్. మరి ఇప్పుడు ఐగుప్తులో తొలి పిల్లలు చనిపోవాలి అని అంటే ఈ వైరస్ అందరూ కలిసి ఉంటే ఏం జరుగుద్ది? ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకని డివైడ్ చేస్తున్నాడు, వేరుపరిచి మీకు తెలియటం కోసం డివైడ్ చేస్తున్నాను. ఆ డివైడ్ చేసినప్పుడు తొలి పిల్లలు అక్కడ మరణాలు లేస్తున్నాయి ఐగుప్తులో. అదే ఐగుప్తులో నా పిల్లలు ఉంటారు. నా పిల్లలను చూసి ఐగుప్తులో ఉన్న ఏ కుక్క కూడా మొరగకూడదంట. అబ్బా, ఏం కండిషన్ అండి బాబు. కుక్క కూడా నా పిల్లలను చూసి మొరగదంట. నాలుగు ఆడిస్తుంటే మొరగదో. పదం అర్థమవుతుందండి మీకు పాయింట్? ఐగుప్తులకు ప్రొటెక్షన్ ఎలా ఇస్తున్నాడు చూసారా? ఏమిటి కాపుదలు ఎలా ఇస్తున్నాడో చూసారా? ఐగుప్తులో ఉన్న వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోవాలి, తొలి పిల్లలు, జంతువుల్లో కానీ దాసదాసీల్లో కానీ అందరూ. కానీ నా పిల్లల్లో మాత్రం నా పిల్లల మీదకి కుక్క కూడా, చదవండి ఆ మాట చూడండి, నా పిల్లల మీదకి ఎవని మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. నాలుక ఆడించదంటే మొరగదని. కుక్క మొరగటమే ఇశ్రాయేలీల మీద, నా పిల్లల మీద కుక్క మొరగటమే. కండిషన్ ఎలా ఉంది? ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు చేశారా? నా పిల్లలకి కుక్క కూడా మొరగనివ్వను. నా పిల్లలు తొలి పిల్లలు కాదు కదా, నేను చాలా కాపుదలతో పెంచుకున్నాను నా పిల్లల్ని. ఐగుప్తులో మాత్రం మరణాలు లెగవాలి, తొలి పిల్లలు మొత్తం చచ్చిపోవాలి, జంతువులు చచ్చిపోవాలి. ఎవరైతే కఠినత్వంగా ఉన్నారో, ఎవరైతే నా పిల్లలకు అడ్డుపడుతున్నారో అలాంటి పిల్లల కుటుంబాల ఇళ్లల్లో మరణపు ఘోష పెట్టాలంటున్నాడు చూడండి దేవుడే. కానీ నా పిల్లలు మాత్రం సేఫ్ జోన్లో ఉంచుతాను అంటున్నాడు చూడండి. సేఫ్ జోన్లో ఉంచుతాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ ఇళ్లల్లో శవాలు లెగవకూడదు, కుక్క నాలుక కూడా ఆడించకూడదు. ఐగుప్తులో మాత్రం శవాలు లేస్తూ ఉండాలి. ఇంకా కిందకి చదవాలి. 6వ వచనం. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా, ఏమంటే 12వ అధ్యాయము 6వ వచనం చూడాలి. అప్పుడు నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను. వీళ్ళకి ఒక కండిషన్ చెప్పెట్టాడు. ఏంటి ఆ కండిషను? ఏమండి, ఆయన మాట వినాలి అన్నాడు కదండి. ఇప్పుడు ఆయన మాట వినాలి. ఇప్పుడు కుక్క కూడా మొరక్కుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నా మాటిను. నీ ఇంట్లో తొలి పిల్లలు కూడా ఇశ్రాయేలులో కూడా చనిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి?
నా మాట వినాలి, నా మాట వినాలి. నా మాట వినటంలో నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా, నీకు ఒక వర్క్ అప్పు చెప్తున్నా. నా మాట వింటామంటే వర్క్. ఆ వర్క్ ఏం అప్పు చెప్తాడు ఇశ్రాయేలుకి చూద్దాం. ఆ 12:6 నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెల్లో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? ఏంటి ఇది ఒక పని అప్పు చెప్తున్నాడు. ఏం పని? మగపిల్లలను, ఏడాది మగపిల్లను గొర్రెల్లో కానీ మేకల్లో కానీ తీసుకోమన్నాడు. వర్క్ బాగా వినాలి. వర్క్ అప్పు చెప్తున్నాడు. ఒక డ్యూటీ అలాట్ చేస్తున్నాడు. అంటే దేవుడు మీకు మాట ఇస్తున్నాడు. ఏంటి ఆ మాట? నాయనా, కుక్క మొరగదన్నాడు కదా అని చెప్పి నువ్వు కాముకుంటానంటే కుదరదు. కుక్క నాలుగు ఆడించదన్నాడు కదా అంటే కుదరదు. నాకేంట్లే అని చెప్పి నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానంటే కుదరదు. నువ్వు వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే కుక్క మొరగదు. వర్క్ చేయకపోతే మొరగటం కాదు, కరుసుద్ది కూడా. ఏమంటే కుక్క కరవాలన్నా, ఏమంటే కుక్క మొరగాలన్నా, ఒక వైరస్ రావాలన్నా, దేవుడు ప్రపంచం మీదకి తెగులు పంపించాలన్నా ఎవరి ఆర్డర్ మీద బయలుదేరుతుంది? దేవుని ఆర్డర్. కుక్క ఊరనే మురుగుతుంది అనుకుంటున్నావా? నీ క్యారెక్టర్ సరిగా లేదు, అందుకే నీ కుక్క నీ ఏమిటే పడుతుంది. ఏమంటే అర్థమవుతుందండి మీకు పాయింట్? కుక్క నాలుకాడి కుక్క మొరుగుతుందంటే ఏంటి అర్థం ఏంటో తెలుసా? నువ్వు సరిగా లేవని కుక్క ద్వారా బుద్ధి చెప్తున్నాడు. మగపిల్లను పట్టుకురావాలి, గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మగపిల్లలను పట్టుకురావాలి. వర్కప్ చెప్తున్నాడు. ఇప్పుడు బాగా గమనించాలి. నో గారికి ప్రొటెక్షన్ ఏంటి? ఇప్పుడు నేను ఇస్తానంటున్నాడు, కానీ నువ్వేం చేయాలి? వాడు కట్టుకోవాలి. వర్క్. ఇప్పుడు ఇశ్రాయేలుకి నేను ప్రొటెక్షన్ ఇస్తా, కుక్క మొరగదు కాదంటలా, పిల్లలు ఎవరు చనిపోయారు కాదంటలా, కానీ ఒక వర్క్ చేయాలి. ఏ వర్క్ చేయాలి? మగపిల్లను పట్టుకురా, గొర్రెల్లో కానీ మేకల్లో కానీ మగపిల్లను పట్టుకురా అని చెప్పాడండి. బాగుంది. మగపిల్లను పట్టుకురా అని అన్నాడు. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేల్ సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్మెల మీదను పై కమ్మెల మీదను జల్లి. ఏమంటున్నాడు? 2 మగపిల్లలను పట్టుకురమ్మంటున్నాడు. గొర్రెల్లో కానీ మేకల్లో కానీ తీసుకొచ్చి సాయంకాలానికి వాటిని చంపాలి. చంపి ఏం చేయాలి? వాటి రక్తాన్ని తీసుకొని మీ ఇంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు గుమ్మాలు ఉంటుంది కదండి, గుమ్మం ఉంటుంది కదా, గుమ్మపు నిలువు కమ్మిలు ఉంటాయి, అడ్డ కమ్మిలు 2 ఉంటాయి కదండి. ఆ చంపినటువంటి ఆ యొక్క రక్తాన్ని ఆ అడ్డ కమ్మికి ఈ నిలువు కమ్మిలకి రక్తాన్ని పుయ్యాలి. ఇప్పుడు రక్తాన్ని పుయ్యాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు మీరు. నేను అప్పచెప్పిన వర్క్ ఇది. లేకపోతే మీరు అవుటే. ఎందుకంటే మిమ్మల్ని వేరుపరిచి ఒక యెహోవా దూతను ఐగుప్తు దేశం మీదకి వదులుతున్నా. ఏమాత్రం కానీ మీరు పుయ్యలేదా ఆ ఇంటి లేపేస్తుంది, వచ్చుద్ది మీ ఇంటికి. ఏ గుమ్మాలకైతే రక్తము లేదో, ఏ గుమ్మాలకైతే రక్తము లేదో ఆ ఇంటి లేపేస్తుంది యెహోవా దూత. సంహరణ దూత అని ఉంటుంది. అర్థమైందండి? దూత లేపేస్తుంది అనమాట. అందుకు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు ఏం చేయాలి? కుక్క మొరగదు అన్నాడు కదా అని కాముకుంటారంటే కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? మగపిల్లని తీసుకొని గొర్రెల్లో కానీ మేకల్లో కానీ చక్కగా దాన్ని చంపి సాయంకాలానికి చక్కగా నిలువు కమ్మెలకి అడ్డ కమ్మెలకి చక్కగా పూసేసి ఏం చేయాలి? 7 జాగ్రత్తగా, నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. తాము దాన్ని ఇండ్ల ద్వారపు 2 నిలువ కమ్మెల మీదను పై కమ్మి మీదను చల్లాలి. అంటే నిలువు కమ్మెలు, పై కమ్మి 3 కమ్మెలకు మాత్రం చక్కగా చల్లి ఏమండి చల్లమని చెప్తున్నాడు. పై కమ్మికి 2 నిలువు కమ్మి. బాగా గమనించాలి. పై కమ్మికి 1, నిలువు కమ్మిలకి 2. బాగా వినాలి, మీకు అర్థం వచ్చింది దీనికి. పై కమ్మిలకి నిలువు కమ్మిలకి చక్కగా పూయమ. అసలు ఎందుకు రక్తాన్ని పుయ్యాలి? టైం పాస్ అనుకుంటారేంటి? ఎందుకు రక్తాన్ని పుయ్యాలి? 22 చూద్దాం. 12వ అధ్యాయం 22 చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము 22వ వచనం. మరియు 12వ అధ్యాయము 22 చూద్దామమ్మా, కరెక్ట్గా ఒకసారి అందరూ చూద్దాం. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తముతో దానిని ముంచి ద్వారబంధపు పై కమ్మెను 2 నిలువ కమ్మెలను పళ్ళెములోని రక్తమును తాకింపవలెను.
బ్రష్తో పెయింట్ ఎట్టేస్తారు, అట్లా చక్కగా రక్తాన్ని రెండింటికి పై అడ్డకమ్మికి పూసేయాలి, రక్తాన్ని పూసేయాలి. రక్తాన్ని పూయవలెను. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. కండిషన్ ఎలా ఉందో చూడండి. పొద్దున్నే మీరేం చేయాలి? మగపిల్ల గొర్రెను పట్టుకురావాలి, సాయంకాలానికల్లా దాన్ని చంపేయాలి. చంపిన తర్వాత ఆ రక్తము చక్కగా గిన్నెకి పట్టుకుని ఏం చేయాలి? ఈ 2 కమ్మెలకు అడ్డ కమ్మెకు పుయ్యాలి. సాయంకాలం అయిపోద్ది. సాయంకాలం అయిపోయిన తర్వాత నేను పూజ చేశాను కదా, ఇంకా నాకు దిగులే ఉందలే అని నువ్వు బయట తిరుగుతానంటే కుదరదు. సంహరణ దూత వచ్చేసిదిలే, ఇంకా నన్నేం చేస్తుందిలే, పూస్తే సరిపోద్దంటే కుదరదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు? ఉదయం వరకు నువ్వు బయటికి రాకూడదు. వచ్చావా, సంహరణ దూత నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. ఏమండి, మీకు అర్థం అవుతుందో లేదో? మీకు ఏంటో ఎలాగుంది అనుకున్నా, వచ్చిందో చూడండి, కరెక్ట్గా మెడక పట్టుకుంటుంది. ఈ లింకులన్నీ మెడకబడతాయి మీకు. ఇప్పుడు ఏందో కమ్మిల్ అంటున్నాడు, రక్తం అంటున్నాడు, పట్టుద్దు చూడండి మెడకి. కానీ ఇప్పుడు బాగా గమనించాలి. ఆదాము అవ్వలు తోటలో ఉంటే ప్రొటెక్షన్, నోవహు గారు ఓడలో ఉంటే ప్రొటెక్షను. ఇశ్రాయేలులు ఏం చేస్తే ప్రొటెక్షను? ఒక గొర్రెను తీసుకుని, మగ గొర్రెను చక్కగా చంపి ఆ రక్తాన్ని 2 నిలువు కమ్మిలకు అడ్డ కమ్మిలకు పుయ్యటమే కాదు, పూసిన తర్వాత కుటుంబం మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి, తలుపేసుకోవాలి. ఉదయం వరకు తలుపు తీయకూడదు. రాత్రి అంతా జరిగిపోతుంది, తెల్లారిపాటికి అంతా జరిగిపోతుంది, జరగాల్సిందంతా జరిగిపోతాయి. ఇది కండిషన్ అండి. ఆ కండిషన్ అక్కడే ఉంది, మీరు చూడండి దాని ఎండింగ్లో. తరువాత 22 ఎండింగ్, తరువాత మీలోనెవరును ఉదయము వరకు ఇంటి ద్వారము నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ రాత్రి జరుగుతుంది. యెహోవా సంహరణ దూత వచ్చింది. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న పిల్లలందరూ లేపేయాలి, అవి వీళ్ళు చూడకూడదు. తెల్లారిపాటికి శవాలు దిబ్బలైపోవాలి. అర్థమవుతుందండి? వీళ్ళకు ప్రొటెక్షన్. కుక్క కూడా మరొకది. ఇప్పుడు కుక్క కూడా సైలెంట్గా ఉంటుంది, కానీ నువ్వు వర్క్ మాత్రం చేయాలన్నట్టు చూసారో లేదో. కనుక బాగా గమనించాలి. యెహోవా దూత రాబోతుంది, అందరినీ చంపటానికి ఇల్లు తిరుగుద్ది. ఇప్పుడు ఇల్లు తిరుగుద్ది. ఏ ఇంటికైతే రక్తాన్ని పూయరో, బాగా వినాలి, ఈ పదాలు అండర్లైన్ చేసుకోండి. ఏ ఇంటికైతే నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రక్తాన్ని పూయారో ఆ ఇంట్లో వాళ్ళందరూ లేపేస్తుంది. అది ఐగుప్తు ఇల్లా, ఇశ్రాయేల్ ఇల్లా ఏమి చూడదు. ఇక దాని ఆజ్ఞ అలా ఉంది, ఆర్డర్ అలా ఉంది. పూస్తే అదృష్టవంతుడివి, మళ్ళీ బయటికి రాకూడదు ఉదయం వరకు. పూయకపోతే శవాలైపోతారండి, శవాలైపోతారు. ఎంత కాపుదలు ఇచ్చాడో చూడండి అండి. ఇవి 23వ వచనం. ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు, ఉదయం వరకు బయటికి రాకూడదు కదండి. ఇప్పుడు అసలు ఉదయం వరకు తిరిగేదంతా అర్ధరాత్రే. అసలు ఇళ్లలో ఎవరు ఉంటున్నారండి నైట్ పూట? యంగ్స్టార్స్ అంతా తిరిగేదంతా అర్ధరాత్రే కదండి. అసలు డేలో అంతా గదుల్లో పోయి నిద్రపోతారు, నైట్ అంతా సర్వేలు జరుగుతాయి. పాడైపోయిందండి బాబు యూత్. ఏదేమైనప్పటికీ బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు, మొత్తం లేపేయటానికి, ఐగుప్తులు లేపేయటానికి, హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. అంటే ఐగుప్తు దేశం మొత్తం మీదకి రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు యెహోవా దూత వెళ్ళండి వదిలేశాడు. ఏ ఇంటికైతే రక్తము చక్కగా ప్రోక్షింపబడి ఉండదో ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఆ ఇంట్లో వాళ్ళని హతం చేయాలి. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? రక్తంతో కాపాడుతున్నాడు. ఏమాత్రం బయటకు వస్తే నేనేం చేయలేను, ఎందుకు రిపీట్ అవుతుంది మీకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్లో. ఏమాత్రం బయటకు వస్తే నేనేం చేయలేను. లోపల ఉంటేనే నీకు సేఫ్. రక్తాన్ని పూయకపోతే నీకే ప్రాబ్లం. రక్తాన్ని పూయలేదా నీ కమ్మిళ్ళకు, నిలువు కమ్మిళ్ళు రెండింటికి పై కమ్ముకు పూయలేదా, అవుట్. ఆ రాత్రి నువ్వు చచ్చినట్టే. నేనేం చేయలేను, ఆజ్ఞ ముందే చెప్పేశా అని ఎంతో వివరంగా చెప్తున్నాడండి బాబు. అంటే రక్తపు గుర్తు చూసి సంహరణ దూత ఏం చేస్తుంది? ఇంట్లోకి రాదు, వెళ్ళిపోద్ది. ఇంట్లోకి రాదు, శుభ్రంగా వెళ్ళిపోద్ది. బయట ఉంటే చంపేస్తాడు.
బయట ఉంటే చంపేస్తాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులకు ప్రొటెక్షన్ ఏంటి? రక్తము. ఈ రక్తం ఏం చేయాలి? నువ్వు నిలువు కమ్మిలకు అడ్డ కమ్మిలకు రక్తాన్ని పూసుకుని బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. ఇది నీకు సేఫెస్ట్ ప్లేస్ అదేనైనా, పొరపాటు కూడా నువ్వు బయటికి రావద్దు అని అంటున్నాడు. అంటే ఐగుప్తులకు ఈ విషయం తెలియదు, ఐగుప్తులకి ఈ సీక్రెట్ తెలియదు. వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు. వీళ్ళని ముందుగానే చెప్పేసేసాడు, నాయన నా మాట మీరు ఎలా చేసుకోండి, రాత్రి అంతా జరిగిపోద్ది, ముందే చెప్తున్నా, నా మాట వినలేదా తెల్లరిపాటికి హత్తులు అయిపోతారు, మీ ఇష్టం అని చెప్పేసి మోషే గారి ద్వారా అన్ని చెప్పి వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఏదేది కొనాలి, ఏదేది మగపిల్లని, ఏ రక్తాన్ని ఎలా పుయ్యాలి, ఏ కమ్మిలకు పుయ్యాలి, అడ్డ కమ్మిలిని నిలువు కమ్మిలిని చక్కగా చెప్పి దేవుడు సైడ్ అయిపోయాడు. ఇప్పుడు సంహరణ దోత వచ్చేసింది ఐగుప్తు దేశం మీదకి, మొత్తాన్ని వేసేసుద్దండి. ఇది ఒక టైప్ ఆఫ్ కండిషన్, ఇది ఒక టైప్ ఆఫ్ తెగులు. ఇప్పుడు ఇశ్రాయేలులకు ప్రొటెక్షన్ ఉందిగా. ఏ ప్రొటెక్షన్ ఉంది? ఇంట్లో ఉంటే ప్రొటెక్షన్. ఆ ఇంట్లో నువ్వెలా ఉండాలి? ద్వారబంధాలకి రక్తాన్ని పూసుకుని ఉండాలి కదండి. అంటే ఇదేదో సంహరణతో వచ్చినప్పుడు ఓ స్త్రీ అని రాసుకుంటే రేపు వచ్చుద్దనే, ఓ స్త్రీ రేపురా అని చెప్పి ఆ మధ్య గుమ్మాలకి రాసేవాళ్ళు. అది చదువుకున్నట్టే రేపు వచ్చుద్దంట, రేపు వచ్చి చూస్తే మళ్ళీ రేపు వచ్చుద్దంట. పిచ్చి మాటలని రాసి డైవర్ట్ చేశారండి, భయపెట్టేశారండి బాబు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇశ్రాయేలీలకి ప్రొటెక్షన్ ఉంది, భద్రత ఇచ్చాడు లేదండి. 20 లక్షల కాల్ బలానికి ప్రొటెక్షన్ ఇచ్చాడు, మీ ఇష్టం అన్నాడు. రైట్, బాగుంది. ముగ్గురిని చూసాం. ఆదాము అవ్వలు ఏదేను తోటలో ఉన్నంత వరకు ఆనందంగా ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్లో పడ్డారు. 2, నోవహు గారి కాలంలో ఏమండి, ఓడలోనికి వెళ్ళటమే వాళ్ళకి భద్రత. ఎవరైతే నోవహు గారి కాలంలో ఎవరికైతే చెప్పాడో, వాళ్ళు ఎవరైతే వినలేరో వాళ్ళందరూ కూడా జలప్రళయంలో సర్వనాశనం అయిపోయారు. ఎవరికి భద్రత కల్పించాడో, ఎవరు భద్రత లేకుండా ఉన్నారో చక్కగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాడు. 3వదిగా ఇశ్రాయేలీయుల కాలంలో గొర్రెపిల్ల రక్తం తీసుకొని కమ్మెలకు పుయ్యాలి, ఇంట్లోనే కండిషన్ చూడాలి. గొర్రెపిల్ల రక్తం తీసుకోవాలి, కమ్మెలకు పుయ్యాలి, ఇంట్లోనే ఉండాలి, అప్పుడే క్షేమం, అప్పుడే భద్రత అని చెప్పాడు. నీ ఇష్టం నాయన. దేవుడు ఎంత దగ్గరగా చక్కగా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. కుటుంబానికి ఎంత భద్రత ఇస్తున్నాడు చూడండి, ఎంత భద్రత ఇస్తున్నాడు. కనుక ఈ 3 సందర్భాలను చూస్తే దేవుడి కాపుదల ఎంతైనా అవసరం అండి మనకి. కుటుంబానికి దేవుని ప్రొటెక్షన్ ఎంతైనా, దేవుని భద్రత ఎంతైనా అవసరమా కాదా నాకు చెప్పాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆదాము వాళ్ళు కాపుదల ఏదైనా తోటలో ఉన్నంత వరకు బాగానే ఉందండి, బయటికి వెళ్ళిన ప్రాబ్లంలో ఉన్నారు. నోవహు గారి కాలం అయిపోయింది, వాళ్ళు చక్కగా 8 మంది హ్యాపీగా సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయారు చక్కగా రక్తాన్ని పూసుకొని. మరి క్రైస్తవ కుటుంబాలకి ప్రొటెక్షన్ ఏంటి అని డౌట్ రావాలి మీకు. సెకండ్ హాఫ్లో క్రైస్తవ కుటుంబాలకి ఇప్పుడు భద్రత ఏంటి మరి అర్థమవుతుందండి. ఇక్కడ తీసుకురావడం కోసం ఇదంతా ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది మీకు. క్రైస్తవ కుటుంబాలకి ఇప్పుడు ప్రొటెక్షన్ ఏంటి? క్రీస్తు రక్తంలో కడగబడ్డటువంటి ప్రతి కుటుంబానికి ప్రొటెక్షన్ ఎవరు, ఏంటి, ఏం చేస్తే ప్రొటెక్షన్ సేఫెస్ట్లో ఉంటాం? ఇది కూడా కండిషనే కదండి. మరి ఇశ్రాయేల్ కండిషన్ చెప్పినప్పుడు, ఆదాముల కండిషన్ చెప్పినప్పుడు, నోవహు గారి కండిషన్ చెప్పినప్పుడు, వాళ్ళు సేఫెస్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులకి కండిషన్ లేదా? చెప్పలేదా? బాగా వినాలి. క్రైస్తవులకి కూడా ఆ రక్తమే గుర్తు. ఎక్కడో పాత నిబంధనలో ఉన్న రక్తాన్ని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఆ రక్తమే గుర్తు అండి బాబు. నీకు, నీ కుటుంబానికి ఆ రక్తమే భద్రత. నీకు, నీ కుటుంబానికి భద్రత కావాలి అంటే ఆ రక్తములోనే నువ్వు ఉండాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు ముగ్గురు చూసి అయిపోయింది ఓల్డ్ టెస్ట్మెంట్లో. సెకండ్ హాఫ్లో న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేసేద్దాం. ఇప్పుడు మరి క్రైస్తవులు ఉన్నారు కదండి, మనం కూడా మరి యేసు ప్రభువుని నమ్ముకుని బ్రతుకుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. మరి మన కుటుంబానికి కూడా ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలి. మరి ప్రొటెక్షన్ కావాలంటే ఏం కండిషన్ పెట్టాడు? ఆ కండిషన్లో మనం ఉన్నామా లేదా బాగా గమనించాలి. ఇక్కడ కండిషన్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు. నోవహు గారు కండిషన్ పెట్టాడు, చక్కగా సేఫెస్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు.
ఆదాము అవ్వలు కండిషన్ పెట్టినా కూడా కండిషన్ మీరారు, బయటపడిపోయారు, ఏం చేయలేం. చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. చెమటోడ్చి అని ఉంటుంది బైబిల్లో ఆదాము అవ్వల గురించి. ఇప్పుడు మనకు కూడా ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్లో ఉంటేనే మీకు భద్రత. ఒకవేళ ఈ రాత్రి మీరు విన్న తర్వాత ఆ కండిషన్లో ఒకవేళ మేము లేము అని మీకు అర్థమైతే మీకు మీరే ఉత్తరవాదులు. ఇక నేనేం చేయలేను. ఇప్పుడు ఆ కండిషన్ ఏంటో, ఆ కండిషన్లో ఉన్నామో లేదో ఇప్పుడు ఒక్కొక్కటిగా మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. ఒక్కొక్కటిగా మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. అర్థమైంది కదండి? మన ప్రయాణం అర్థమైంది కదండి? రైట్, చక్కగా రాసుకోండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాము? క్రైస్తవులుగా మనకే ఇప్పుడు కండిషన్ ఏంటి? ఏం చెప్తే సేఫ్ జోన్లో ఉంటాం? మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఏం చేస్తే జాగ్రత్తలో ఉంటాం, భద్రతలో ఉంటాం, ప్రొటెక్షన్లో ఉంటాం, దేవుడు కాపుదలలో ఉంటాం అన్నది మీకు అర్థమైతే హెబ్రీలకు రాసిన పత్రిక. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హెబ్రీలకు సంఘానికి ఒక లేఖ రాశాడు పట్టణానికి. ఏమని? 10వ అధ్యాయము. మీకు ఇప్పటికి అసలు ఇలాంటి సదస్సులు మీకు జరగవండి బాబు. పావు గంటలో సదస్సు ముగించేసి మిమ్మల్ని ఇంటికి కూడా పంపించేస్తాడు. అలా నేను పంపలేను. ప్లేటు పెట్టి భోజన వెరైటీలన్నీ చూయించి నోటి దగ్గర నుంచి తీసేయటం ఎంత పాపమో, మీకు సరైనటువంటి వాక్యం అందించకపోవటం కూడా పెద్ద మహాపాపం. దానికి బేసే సరిగలేదు, అందుకే పడిపోతూ ఉంటుంది పాపం. రైట్, అర్థమైందండి? బాగా వినాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. కొంచెం జాగ్రత్తగా చూడాలమ్మా, ఎందుకంటే ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం మనం. ఏ ఆపరేషన్ థియేటర్ ఇది? ఆత్మకు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. బయట రెడ్ లైట్ వేసి ఉంటుంది. ఆ లైట్ దిగి బయటకు వచ్చేంత వరకు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? పిన్ డ్రాప్ సైలెన్స్ ప్లీజ్ అని ఉంటుంది అక్కడ ఒక బోర్డు బయట. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఏంటి? 10వ అధ్యాయము 4వ వచనం మెల్లగా చదవాలి. ఏలయనగా కొత్త నిబంధనలోకి వచ్చేసాము. ఏలయనగా ఎడ్ల యొక్కయు, ఏమండి, మేకల యొక్కయు రక్తము. బాగా చూడాలి. మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదండి, డిగ్రీలు సంపాదించారు కదండి. ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి వేరియేషన్ తెలీదా? ఎవరో ఏది చెప్పేస్తే నమ్మేస్తారా? ఏముందండి అక్కడ? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇక ఎడ్ల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తాన్ని ఇచ్చేసి ఏమండి మా పాపాలు కడగబడతాయని ఏదైనా ఎవరైనా చెప్పేయటం అనేది, పాపాలు కడగబడతాయనేది అసాధ్యము అని ఉంది చూడండి. పాత నిబంధనలో సాధ్యమే. ఏమండి? పాత నిబంధనలో సాధ్యమే, కొత్త నిబంధనలో మాత్రం అసాధ్యం. మరి ఎడ్ల రక్తము, మేకల రక్తము పాత నిబంధనలో ఏమైనా నడిచిందా? ఏమండి? ఈ యొక్క నిబంధన ఏమైనా నడిచిందా? ఇక్కడ చేయబెట్టండి. ఎక్కడికి వెళ్దాం? యెషయా గ్రంథానికి వెళదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఏమండి? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. అసలు బలులు పెట్టిందే ఈయన. ఇప్పుడు యెషయా గారి కాలానికి వచ్చేసరికి ఈ బలులు ఏమంటున్నాడు? వద్దు నాయనా, నాకు వెక్కసమైపోయింది అంటే నాకు ఎవిటేసింది. ఈ బలులు నాకొద్దు, వెక్కసమాయను. కోడెల రక్తమును, గొర్రె పిల్ల రక్తమందైనను, మేకపోతల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. ఒకప్పుడు ఇష్టమే కాదంటలా, చెప్పింది నేనే. దేవుడు డాక్యుమెంటరీ మారుస్తున్నాడు. నువ్వెవరండి అంటానికి? నువ్వెవరు? చదువుకోకపోవటం నీ మిస్టేక్ అది. ఏమండి? డాక్యుమెంటరీ మారుస్తున్నాడు. ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఇదిగో పలానా నెలలో పలానా డేట్లో మీకు వెడ్డింగ్ కార్డులు వచ్చినాయి. ఓ డేట్ ప్రింట్ వేసి వెడ్డింగ్ కార్డులు వచ్చినాయి. తర్వాత
ఆ మ్యారేజ్ ఏదో కారణాల చేత, కొన్ని అనివార్య కారణాల చేత మ్యారేజ్ ఆగిపోయింది. తర్వాత కార్డు మార్చారు, నెక్స్ట్ మంత్ డేట్ మారింది. నేను ఇక ఫస్ట్ రాసిన కార్డు ప్రకారమే వెళ్ళి కూర్చుంటానంటే అక్కడేం ఉండదాడు. మరి ఏమంటే అర్థమైందండి? అక్కడేం ఉండదు. అక్కడ నువ్వు వెళ్ళిందంటే టెంట్లు ఏమి ఉండవు, నువ్వు అనుకున్న బిర్యానీలు ఏమి ఉండవు, అక్కడ నువ్వు వేసుకున్న కొత్త బట్టలు వేస్ట్. ఏమండి అంతే కదా? మీకు అర్థమైందా? మారింది, సిస్టమ్ మారిపోతుంది. బైబిల్లో చాలా నిబంధనలు మారాయి. ఎడ్ల రక్తము గొర్రెల రక్తము ఇవ్వమంది ఆయనే నిర్గమకాండంలో చెప్పాడా లేదా? ఎడ్లనైనాను గొర్రెలనైనాను మేకల మందలోనైనాను ఏమంటే మగపిల్లలను తీసుకొని చక్కగా ఆ రక్త ప్రోక్షణ చేయండి అని చెప్పిన ఆయనే యెషయా కాలానికి వచ్చేసరికి సిస్టమ్ మార్చేస్తున్నాడు. నాకు వెక్కసమాయను, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? ఎవడో పాత డాక్యుమెంటరీ చెప్పి బోధిస్తున్నాడంట. అసలు రమ్మన్నవాడు ఎవడు నా ఆవరణలోకి? నేను సిస్టమ్ మార్చాను చెప్పాలా వద్దా? సేవకుడిగా చెప్పాలా వద్దా అని చెబుతూ కొత్త నిబంధన హెబ్రీ పత్రికలోకి వచ్చి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? 14:14 ఇదిగో ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అది సాధ్యం కాదు. ఇక ఓల్డ్ టెస్టిమెంట్లో సాధ్యం, న్యూ టెస్టిమెంట్లో సాధ్యం కాదు. ఎంత నీట్గా చెప్తున్నాడు చూడండి. పాత నిబంధనలో సాధ్యమే, నూతన నిబంధనలో మాత్రం అసాధ్యం అంటున్నాడు. క్రీస్తు రక్తాన్ని చిందించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు కోడెల రక్తం గురించి మాట్లాడకూడదు, గొర్రెల రక్తం గురించి మాట్లాడకూడదు. ఏమండి? కోడెల రక్తము గొర్రెల రక్తాన్ని తీసుకుని కట్ చేసి ఆ రక్తాన్ని చుట్టూ తిప్పేసి దానికి ఇక్కడ చుట్టూ మందిరానికి అంటిస్తూ ఉంటారు చాలామంది. ఏం పిచ్చండి బాబు ఇది? సిస్టమ్ మారిపోయింది తెలుసా నీకు? బైబిల్ అప్డేట్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అప్డేట్ అవ్వలేదు, ఇంకా ఎవరినో పట్టుకుని ఎలాడుతున్నావు. బైబిల్ ఎప్పుడు అప్డేట్లో ఉంటుంది, ఏ తరానికైనా అప్డేటే. అర్థమవుతుందండి మీకు? ఈ సిస్టమ్ మారిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ఆ గొర్రెల రక్తం ప్లేస్లో, ఎడ్డల రక్తం ప్లేస్లో క్రైస్తవులకి ఏ రక్తం వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు రక్తం వచ్చేసింది. యేసు ప్రభు రక్తం వచ్చేసింది. బాగా వినాలి. యేసు ప్రభు రక్తం మనకు కనపడుతున్నట్టుగా కనిపిస్తుంది కదండి. ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి రండి. బాగా చూడాలి. గొర్రెల రక్తం దగ్గరికి వెళ్ళకూడదు ఇక మీరు. ఇప్పుడు ఇక్కడికి మనం ఎక్కడికి రావాలి? మనం ఇప్పుడు ఆ రక్తాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ రక్తం దగ్గరికి రావాలి? 12వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మీడియేటర్ ఎవరు ఇప్పుడు? ఏంటి మీ పాస్టర్ గారా? ఎవరు మీడియేటర్? ఎవరు ఇక్కడ? ఎవరు? కొత్త నిబంధన కన్నా పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? మీడియేటర్ ఎవరు? ఇప్పుడు ఈ రెండింటిలో యొక్క ఆంతర్యాన్ని బయటకు తీసింది ఎవరు? యేసు నొద్దకు అనందు చూడండి. ప్రపంచంలో ఎవరైనా ఎవరి యొద్దకు రావాలి? యేసు నొద్దకు రావాలి. యేసు నొద్దకే వచ్చి నీవు మోకరించాలి. యేసు నామములోనే ప్రతివాని మోకాలు వంగవలెననియు అని ఉంటుంది. ఎవరైనా బిషప్ అయినా, ఆర్చ్ బిషప్ అయినా, పోప్ అయినా ఎవరి యొద్దకు రావాలి? ఆడ పెద్ద కేడర్లో ఉన్న మినిస్ట్రీలో యేసు నొద్దకే రావాలి. యేసు నొద్దకే వచ్చి మోకరించాలి, నీ మోకాలు వంగాలి. యేసు నొద్దకు హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులకి ఏ రక్తం అవసరం? ఇశ్రాయేలుకి ఏ రక్తం కావాలి భద్రతలో ఉండాలంటే? గొర్రెల రక్తములోనైనాను మేకల రక్తములోనైనాను ఆ రక్తాన్ని తీసుకుని నిలువు కమ్మిలు 2 అడ్డ కమ్మిల్లోని పూసుకుంటే చాలు, వాళ్ళకు భద్రత. ఇప్పుడు మనం భద్రతలో ఉండాలంటే, మనం కాపుదలలో ఉండాలంటే, మనం సెక్యూర్ జోన్లో మనం ఉండాలి అంటే మనకే రక్తం కావాలి. ఇక గొర్రెల రక్తం గురించి మాట్లాడకండి, మేకల రక్తం గురించి మాట్లాడకండి. ఏమంటే అర్థమవుతుందండి? ఏ రక్తం కావాలి మనకిప్పుడు? యేసు రక్తము యొద్దకే రావాలి. ఎవరైనా క్రీస్తు రక్తము దగ్గరకే రావాలి. ఇంకే రక్తం దగ్గర కూడా
పని అవ్వదు. క్రీస్తు రక్తము దగ్గరికే రావాలి. ఇంకెవరు రక్తం ఎక్కించుకుందామన్నా కూడా వాడికి ఎన్ని రోగాలు ఉన్నాయని ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎవరైనా నా రక్తం బాగుంటుందండి, చూడటానికి బాగానే ఉంటుంది, టెస్ట్ తీస్తే తెలుస్తుంది. ఏమన్నా అర్థమైందండి మీకు పాయింట్? రక్తము బ్లడ్ టెస్ట్కి వెళ్తే తెలుస్తుంది నీ టెన్షన్ ఏంటో. అప్పటి వరకు నాకేంటి నేను ఫ్రెష్ అంటావు. టెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తే శాంపిల్ తీసుకునే కానీ గుండెలు దడదడదడుతూ ఉంటాయి. షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో, బ్లడ్లో ఏమైనా కొలెస్ట్రాల్ ఉందేమో, ఏమైనా వైరస్ అటాక్ అయిందేమో అని బయటికి రిపోర్ట్ వచ్చిందా టెస్ట్. ఇలాంటి నీ రక్తం వల్ల మా పాపాలేం కడగబడతారా నాయన? యేసు రక్తము కళంకము లేని రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆ రక్తము దగ్గరకు మనం వస్తే, ఆ గుర్తుకు మనము బానిసైతే, ఆ గుర్తులో మనము బాప్తిసం తీసుకుంటే ఆ రక్తము నిన్ను కాపాడుద్దన్నమాట. ఇశ్రాయేలులకి కొత్త నిబంధనకి పాత వేరియేషన్ అర్థం కావాలి. వాళ్ళకి గొర్రెల రక్తం కాపాడుద్ది, మేకల రక్తం కాపాడుద్ది. నీకు నాకు ఇప్పుడు న్యూ టెస్టిమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రక్తం కాపాడుద్ది? ఎవరికైనా ఎక్సెప్ట్ ఏమన్నా పాస్టర్లా? ఎవరికైనా కూడా ఏ రక్తం కావాలి? అసలు ఇంకెవరు? అందరూ జీరోలా కనపడుతున్నారు చూడండి. ఇప్పుడు ఎంత కోట్లు వేసుకొచ్చినా, పెద్ద పెద్ద ఆడి బెంచ్ కార్లు వచ్చినా కూడా జీరోనే యేసు ప్రభు ముందు. ఎందుకంటే ఆ పెద్ద బిషప్ కూడా ఇప్పుడు ఎవరి రక్తం కావాలి? యేసుప్రభు రక్తమే కావాలి. అందరూ ఇప్పుడు యేసుప్రభు రక్తం చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరగాలి అని చెప్తున్నాడు చూడండి. ఎవరైనా క్రీస్తు రక్తము దగ్గరికే రావాలి. యేసు రక్తము నిన్ను ఏం చేస్తుందో కూడా తెలియాలి. ఇప్పుడు అందరూ వచ్చాం, యేసుప్రభు రక్తం దగ్గరికి వచ్చాం. ఏం చేస్తుంది? ఎఫెసీలకు రాసిన పత్రిక ముగింపు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం ఎలా రక్షింపబడతామో, మనకి భద్రత ఏంటో, ప్రొటెక్షన్ ఏంటో తెలుసుకోకుండా వెళ్తే ఎలా? రాత్రి మీరు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము అందరూ చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. బాగా చూడాలి. అందరు తీసారమ్మా, ఇంకా తిప్పుతున్న సౌండ్ వస్తుంది. అదే మీకు కొంత అమౌంట్ ఇచ్చి ఈ 10 minutesలో ఎవరెంత ఎక్కువగా లెక్క పెడుతున్నారో లెక్క పెట్టుకుని అమౌంట్ తీసుకోండి అన్నారు అనుకో, అబ్బో మీ క్యాలిక్యులేషన్ మామూలుగా ఉంటుంది. నోట్లు మిషన్లో సరిపోవు కదండి. అది రెఫరెన్స్ ఏమంటే అక్క ఎక్కడక్క? పాత నిబంధన కొత్త నిబంధన చెబుతుంది. కొత్త నిబంధన మీరు ఆలోచిస్తుంది పాత నిబంధన గురించి. తీయాలి రెఫరెన్స్లు తొందరగా. ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు. ఏ ప్రియుడు? నీ ప్రియుడు కాదమ్మా, నువ్వు ప్రేమించిన ప్రియుడు కాదు. మీకు ప్రియుడు అనగానే ప్రియురాలు గుర్తొచ్చేస్తా ఉంటుంది. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన. ఎక్కడికి రావాలి ఈ ప్రియులంతా? ఈ ప్రియుడి దగ్గరికి రావాలి. దేనికోసం రావాలి? రక్తం. ప్రియుడు రక్తం కావాలి. ఇప్పుడు మనకి యేసుప్రభు రక్తం కావాలి. లేకపోతే నీకు భద్రత లేదు. ఇప్పుడు నీకు భద్రత లేదు. నీ కుటుంబం మొత్తం పోద్ది. ఇప్పుడు అయ్యా ఆ రక్తం మాకు కావాలి. ఆ రక్తంలో మేము కడగబడాలి అర్జెంటుగా. ఈ తొందర ఉందా కుటుంబంలో భర్తగా? ఈ తొందర ఉందా కుటుంబంలో భార్యగా? నేను తొందరగా బాప్తిసం తీసుకోవాలని. అబ్బే 60-70 వస్తే చావుకు దగ్గర అవుతున్నా. నాకు ఇంకా ఏ వయసు ఏం పోయిందండి, అప్పుడే బాప్తిసం ఏంటండి? నిజంగా చెప్పండి అండి, అసలు బాప్తిసాలు తీసుకోవడం తొందరపడుతున్నారు. ఒక యవనస్తుడు అంటున్నాడు, మమ్మీ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. ఒరే ఇప్పుడు ఏంద్రబాబు నువ్వు అనుభవించాల్సింది చాలా ఉంది అని తల్లే వెనకేసుకొస్తుంది. యేసు ప్రభు రక్తం ఎంత అవసరమో తెలుసా అండి? ఎంత అవసరమో చెప్తున్నాడు చూడండి. ఆయన రక్తము వలన మనకు విమోచనయు ఇంకేదో చెప్తున్నాడు. విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ. తొందరగా కడిగేసుకో, క్షమిస్తాడు. తొందరగా రక్తంలో మునిగిపో, క్షమిస్తాడు. క్షమాపణ విమోచన మనకు కలిగి ఉన్నది. ఇప్పుడు మనల్ని రక్షించేది ఏది చెప్పండి? ఇప్పుడు గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, యేసు ప్రభు రక్తం ఒకటే. ఆ రక్తం దగ్గరికి వచ్చి నీ పాపాలు కడిగేసుకున్నావా? అసలు ఆ రక్తం ఉందన్న సంగతి తెలుసా? ఎవరిని పట్టుకుని ఎలాడుతున్నావు నువ్వు? ప్రపంచం మొత్తం యేసు ప్రభు దగ్గర వంగాలని బైబిల్ చెప్తుంటే నువ్వెవరెవరెవరినో పట్టుకుని తిరుగుతూ ఉంటావాయా? ఏమంటే మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుంది, బాగా గమనించాలి. మనకు పాప క్షమాపణ ఎక్కడుంది? ఇప్పుడు క్షమాపణ ఎక్కడుంది? యేసు రక్తంలో ఉంది. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది. యేసు రక్తంలో భద్రత కూడా ఉంది. యేసు రక్తంలో ఏముంది?
భద్రత ఉంది, యేసు రక్తంలో కాపుదల ఉంది, యేసు రక్తంలో భద్రత ఉంది, యేసు రక్తంలో రక్షణ ఉంది, యేసు రక్తంలో ప్రొటెక్షన్ ఉంది. ఆ రక్తం దగ్గరికి రాకపోతే ఎట్లా? అయిపోతావు నువ్వు. మరి యేసు రక్తాన్ని ఇంకా తినవా? యేసు రక్తాన్ని తాగవా? యేసు రక్తంలో పాపాలు కడిగేసుకోవా? యేసు రక్తం అవసరం లేదా? ఒక్కసారి గమనించండి. ఇంకా మాకు అసలు యేసు రక్తంతో మాకేంటి పని అండి, అసలు ఎవరు పాపమే చేయలేరు అన్నట్టుగా ఉంటారు చాలామంది పండితులు. లోకంలో పాపం చేయని వాడేవాడు అందరూ త్రోవ తప్పి దేవుడిద్దామనుకున్నటువంటి, అందరూ పాపము చేసి దేవుడిద్దామనుకున్నటువంటి మహిమను కోల్పోయారు. తొందరగా విమోచన, పాప విమోచన, పాప క్షమాపణ. నీ కుటుంబం రక్షణలోనికి రావాలంటే, నీ కుటుంబం సేఫెస్ట్ జోన్లో ఉండాలంటే మొట్టమొదటి స్టెప్ నువ్వు ఎక్కడికి రావాలి? యేసు రక్తము దగ్గరికి వచ్చి నీ పాపాలు కడుక్కోవాలి. కొంచెం అర్థమవుతుంది మనకి ఇప్పుడు. మెల్లమెల్లగా వచ్చాం యేసు రక్తాన్ని చూసాం. పాప క్షమాపణ ఇక్కడే ఉందని చెప్తున్నాడు. రైట్, మెల్లగా ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఆయన రక్తంలోనికి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రక్తం ఉందని తెలిసింది, పాప క్షమాపణ ఉందని తెలిసింది. మరి ఏం చేయాలి? రక్తం దగ్గరికి వచ్చి ఆగాం. పాప క్షమాపణ ఉంది, విమోచన ఉంది, ఇంకా మనకి ఎక్కడ వేరే ఆప్షన్ లేదని ఉంది. మరి ఆయన దగ్గరకు వచ్చి ఆగాం. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే 22వ అధ్యాయం అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం అందరూ చూడాలమ్మా. ముగింపు మాటలు చాలా ఇంపార్టెంట్. 22వ అధ్యాయము ఎంతమ్మా? 16వ వచనం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? అక్కడ ప్రశ్న మార్క్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? రెగ్యులర్గా ప్రార్థనలోకి వెళ్తున్నావు, రెగ్యులర్గా ఆలయంలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి పాటలు పాడుతున్నావు, చక్కగా సేవకుడు చెప్పగానే రెఫరెన్సులు అందిస్తున్నావు కదండి, చక్కగా సాక్ష్యాలు చెబుతున్నావు, ప్రతి గృహకూడికి వెళుతున్నావు, ప్రతి ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తున్నావు. కానీ నువ్వేదో మిస్టేక్ చేసావు. ప్రశ్న లేవనెత్తున్నాడు చూడండి. ఏమని? నువ్వు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? అన్నిట్లో ఉంటున్నావు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, సంఘంలో అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా, కానీ ఏదో మిస్టేక్ చేస్తున్నారంటండి. ఏ మిస్టేక్ చేస్తున్నారు? లేచి ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందు. బాప్తిస్మం పొందకుండా సంఘపు కార్యక్రమాల్లో నువ్వెన్ని పాల్గొన్నా కూడా జీరో. బాప్తిస్మం పొందకుండా ఆలయానికి వెళ్ళి వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. అందరూ బాప్తిస్మం పొందారు కదా. ఏమండి? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడుగు వేసుకొనిమని చెప్పాను. అంటే పాపాలు కడుగు వేసుకోకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా మందిరములో ఏమీ ఉపయోగం లేదు. ఎగ్జామ్కి అప్లికేషన్ అప్లై చేయకోకుండా ఉదయాన్నే లెగిసి శుభ్రంగా పరిగెత్తుతున్నావు, క్లాసులకు అటెండ్ అవుతున్నావు, ఏమంటే ఎక్సర్సైజులు చేస్తున్నావు, ఉదయం ఒక 6 గుడ్లు, సాయంత్రం ఒక 6 గుడ్లు బాయిల్డ్ ఎగ్ చేసుకుని శుభ్రంగా తినేస్తున్నావు. తీరా చూస్తే అసలు అప్లికేషన్ పెట్టలేదు నువ్వు అక్కడ. ఏం చేసుకోవటానికో మరి ఈ జిమ్ కార్యక్రమాలు. ఏమంటే అర్థమవుతుందా? పాట అయితే పాడావు, బాప్తిస్మం లేదు. ప్రార్థన అయితే చేసావు, బాప్తిస్మం లేదు కదండి. మరి చక్కగా సేవ కూడా ఏమిటో తిరుగుతున్నావు, బాప్తిస్మం లేదు. ఎందుకు తడువు చేస్తున్నావు? ఇక ఆలస్యం చేయొద్దు, లేచి వెంటనే నీవు యేసునామములో బాప్తిస్మం పొందు అంటున్నాడు. అంటే బాప్తిస్మం తీసుకుంటేనే 1వ అధ్యాయం ఎఫెసీ 1:7 చెప్పాడు కదా, పాప క్షమాపణ విమోచన కలగాలి అంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటేనే ఇవన్నీ నీకు ఇమీడియట్గా కడగబడతాయి. నీకు రక్త ప్రోక్షణ, నీకు ఎలక్ట్ అయిపోతావు. మొత్తం నీకు రక్త ప్రోక్షణ జరిగిపోద్ది. యేసు రక్తం నిన్ను కమ్మేస్తుంది, యేసు రక్తంలో నీ పాపాలను కడిగేస్తుంది. ఇక నువ్వు యేసు రక్తంలో ప్రోక్షణ జరిగిందనమాట. ఏమండి? ఇప్పుడు ప్రతిష్ట అంటారు చూసారండి, ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట అంటూ ఉంటారు చూసారా. అంటే ఇప్పుడు నువ్వు యేసు రక్తంలో ప్రతిష్ట చేయబడ్డావు. ఇక్కడ వచ్చి ఆగాం, బాప్తిస్మం తీసుకుని యేసు రక్తంలో ప్రతిష్ట చేయబడ్డాం, బాగానే ఉంది. రక్తం దగ్గరికి వచ్చావు. మరి ఇంకేం చేయాలి? ఇక నువ్వేం చేయాలి? ఇప్పుడు అక్కడ వాళ్ళు నిలువు కమ్మిలికి అడ్డ కమ్మిలికి పూసిన తర్వాత ఏం చేయమన్నాడు? బయటికి వెళ్ళిపోమన్నాడా, లోపలికి వెళ్ళమన్నాడా? బయటికి వెళ్ళమన్నాడా, లోపలికి వెళ్ళమన్నాడా?
ఎప్పటి వరకు? ఉదయం వరకు. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే కాపాడబడతావు. లోపలికి వెళ్తే కాపాడబడతావు. ఇప్పుడు కూడా యేసు రక్తంలో రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ఇక నువ్వు లోకంలోకి వెళ్ళాలా, సంఘాన్ని చుట్టూ తిరగాల? చెప్పాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘాన్ని వదిలేసి లోకం చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు చెప్పండి. ఇప్పుడు ఇమీడియట్గా నీకు దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని ప్రొటెక్షన్ లేదు అని అర్థమైపోయింది. మరి నిన్ను ఎవరు వెళ్తున్నారు? దెయ్యానికి, దేవుడికి ఆపోజిట్ ఎవరు? దెయ్యపు కాపుదలలో నువ్వు ఉన్నావు. నువ్వు ఇక మామూలుగా మాట వింటావా? దేవుళ్ళో ఉంటేనే అంతంత మాత్రం మన మాటలు, దేవుళ్ళో ఉంటేనే మన అడుగులు అంతంత మాత్రం. ఇక దెయ్యంలో ఉంటే నువ్వెంత, నేనెంత, నీ ఇదెంత, నీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత, ఇవి బయటికి తీసేస్తాం కదండి. అర్థమైపోవాలి మీకు. ఇప్పుడు వాళ్ళు నిలువ కమ్మిలిక రక్తాన్ని పూసి, అడ్డ కమ్మిక రక్తాన్ని పూసి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్తే బతుకుతారు. లోపలికి వెళ్తే బతుకుతారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోకం మీదకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? సంఘంలోకి వెళ్ళిపోవాలి. సంఘపు కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోవాలి. సంఘ కార్యక్రమాలు తప్ప అన్ని కార్యక్రమాల్లో ఉంటాం మనం. ఏమన్నా అర్థమవుతుందండి మీకు పాయింట్? అయితే నీకేమీ లేదు. ఇప్పుడు కాపుదల లేదు. కాపుదల లేదంటే ఆటోమేటిక్గా ఆదమవ్వలు ఏం చేయబడ్డారు? వెళ్ళగొట్టబడ్డారు, గెంటి వేయబడ్డారు. కాపుదల లేనప్పుడు నోవ గారి కాలంలో ఆ యొక్క ప్రజలందరూ ఏమైపోయారు? జలప్రళయంలో మునిగి వేయబడ్డారు, చంపబడ్డారు. రేపు మన పరిస్థితి కూడా ఇదే అవుతుంది. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మన పరిస్థితి కూడా ఇదే అవుతుంది. ఇంకా ఉన్నాయండి. ఇక నువ్వు బయటకు తిరగకూడదు, ఇంట్లోనికే వెళ్ళిపోవాలి. ఇప్పటికీ ఇంకా నువ్వు బయటే ఉన్నావంటే ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్టే. నిర్గమకాండంలో ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి ఎంత నీట్గా ఉందో మీరు గమనించారండి. ఇంకా నువ్వు బయట ఉంటే ఇంకా నువ్వు పాపంలో ఉన్నట్టే. ఎందుకంటే నువ్వు రక్త ప్రోక్షణ జరిగిందన్న వాళ్ళు ఇక సంఘముల్లో ఉండాలా, సంఘం బయట ఉండాలా? సంఘముల్లో ఉండాలి. మనమేమో సంఘం బయట తిరుగుతూ ఉంటాం. సంఘ కార్యక్రమాలు అంటే ఏంటో తెలియదు, సంఘంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏమండి బాగా గమనించాలి. అంటే బాప్తీసం తీసుకున్నటువంటి నీవు ఏమండి సంఘములోనికి చేర్చబడ్డావు. రక్త ప్రోక్షణ జరిగింది నీకు. ఇక ఇంట్లోకి వెళ్ళిపోవాలి. దేవుని ఇల్లు, సంఘము దేవుని ఇల్లు అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఆ రోజు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అది ఓల్డ్ టెస్టిమెంట్. ఈ న్యూ టెస్టిమెంట్లో సంఘములోనికి, సంఘముతో అటాచ్మెంట్, సంఘంతో కనెక్షన్ ఉండాలి నీకు ఎప్పుడు. చూద్దాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. వేరైపోవాలిక. వాళ్ళతో, లోకంతో నీకు సంబంధాలు తెగిపోయినాయి. నువ్వేంటో, నీ దేవుడేంటో, నువ్వు వెళ్తున్న సంఘం ఏంటో ఆ కార్యక్రమాల్లో ఉండిపోవాలి. ఈ తరము వారికి వేరైపోవాలి. ఎందుకంటే వేరవ్వని వాళ్ళు ఎక్కడున్నారు? వేరైన వాళ్ళు సంఘంలో ఉన్నారు. వేరు కాని వాళ్ళు బయట ఉన్నారు. బయట ఉన్న వాళ్ళతో నీకేం పని? బయట ఉన్న వాళ్ళతో నీకేం సంబంధం? వాళ్ళు ప్రొటెక్షన్ లేని వాళ్ళు, ఏమండి భద్రత లేని వాళ్ళు, దేవుని యొక్క సంకల్పంలో లేనటువంటి వాళ్ళు. నీకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నాడు, భద్రత ఇస్తానంటున్నాడు. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు. ఆయన యొక్క రక్తాన్ని, కుమారుని యొక్క రక్తాన్ని గుర్తుగా నీకు ఇచ్చేశాడు కదా. నీ కాపుదలు ఇస్తానంటున్నాడు కదా. వేరవ్వాలి నువ్వు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోవాలి. బయట ఉంటానంటే కుదరదు. ఆ తరం వారందరూ బయట ఉన్నారు. నువ్వు మాత్రం లోపలికి వెళ్ళిపోవాలి. ఐగుప్తు వాళ్ళు బయట ఉన్నారు. ఇశ్రాయేలు లోపలికి వెళ్ళిపోవాలి. మధ్యలో వాళ్ళకి గుర్తు రక్తం. మనకు కూడా గుర్తు ఏంటి? ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇప్పుడు బయట ఉంటారు. బయట ఉన్న వాళ్ళకి ఏముండదు? ప్రొటెక్షన్ ఉండదు. దేవునిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి, నీకు ముందే యాక్సిడెంట్ జరగాలని ఉందనుకోండి, ఆ యాక్సిడెంట్లో నువ్వు పోవాలని ఉంది. దేవుని కాపుదల ఎలా ఉంటుందంటే, ఈ యాక్సిడెంట్ జరగాల్సినటువంటి ప్లేస్లో ఎదురు దెబ్బతో నిన్ను బయటపడేస్తాడు. యాక్సిడెంట్ కంటే ఎదురు దెబ్బ బెటరేగా. ఇది దేవుడి కాపుదల. అదే బయట ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిలో యాక్చువల్గా వాడికి ఎదురు దెబ్బ తగలాలి అక్కడ. కానీ ఆ రోజు ఏం చేపిస్తాడండి? యాక్సిడెంట్లో ఇంటికి తీసుకొస్తారు చుట్టి.
బయట ఉన్న వాళ్ళతో నీకు సంబంధాలు ఉండకూడదు. వేరైపోవాలి. వాళ్ళ జోన్లు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండనివ్వక, ధర్మశాస్త్రము యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించువాడే ధన్యుడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత మనం ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. బయట ఉండకూడదు. లోపల ఉండాలి. సంఘంతో కనెక్షన్లతో ఉండాలి. అదే చెప్తున్నాడు. ఈ తరము వారితో వేరైపోవాలి. వారు బయట ఉన్న వాళ్ళతో నువ్వు మాట కలపొద్దు, నడకలు నడవద్దు. బయట ఉన్న వాళ్ళతో నీకు చాలా ఎప్పుడైనా డేంజరే, నువ్వు లోపల ఉండాలి అని చెప్తున్నాడు. 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? 3,000 మంది బాప్తిస్మం తీసేసుకున్నారు. ఆ దినమందు 3,000 మంది బాప్తిస్మం తీసుకుని 3,000 మంది చేర్చబడినందు. చూడండి, అక్కడ చేర్చబడినది చూడండి. ఎక్కడ చేర్చబడ్డారో? బాప్తిజం పొంది ఉంటే ఎక్కడ చేర్చబడాలి? సంఘములోనికి చేర్చబడతాడు. అంటే సంఘం లోపల ఉండాలి. నువ్వు ఇక్కడ చేర్చబడ్డారు. దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డారని అర్థం. దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డారు అన్నది. అంటే ఇంటిలోనికి వచ్చిన మనము ఇంట్లోనే ఉండాలి, కానీ ఆ ఇల్లే నీకు భద్రత. యేసుప్రభు రేపు వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వస్తాడు, కానీ బయట చూడ్డు. యేసుప్రభు రావడం నా ఇల్లు ఎట్టదని చూస్తాడు. యెరూషలేము దేవాలయానికి వచ్చాడు, కానీ డైరెక్ట్గా బయట వ్యవహారాలు చేయలే. చూసారండి, రావటం యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. నా పిల్లలు ఎట్లా ఉన్నారు, నా తండ్రి మాటలు ఎలా చక్కగా వివరిస్తున్నారో చూద్దామని వచ్చితే కొరడాలు పేనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఇల్లు బాగోలేదని. కనుక దేవుని ఇంటిలోనికి రావాలి. వచ్చిన మనము ఎప్పటి వరకు ఉండాలి? ఉదయం వరకు ఉండాలి అన్నాడు కదండి. వాళ్ళు ఉదయం వరకు ఉండాలి. వాళ్ళేమో ఉదయం వరకు ఉంటే చాలు, మనం మాత్రం చచ్చేంత వరకు ఉండాలి. నీ బంధం సంఘంతో ఎప్పటి వరకు ఉండాలి? చచ్చేంత వరకు ఉండాలి. నువ్వా ఎప్పుడుకి వస్తావో తెలియదు, ఎందుకు వస్తావో తెలియదు, గెస్ట్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు. నీకు దేవుడు భద్రత ఇస్తాడంటారా? మనసు పెట్టి ఆలోచించాలి. ఆయన ఇస్తాను అని చెప్తున్నాడు. కండిషన్ చెప్పాడు. ఇశ్రాయేలుకి చెప్పిన కండిషన్ అయినా మనకు కూడా కండిషన్ ఒకటే. ఆ రోజు రక్తానికి గుర్తు గొర్రెల రక్తం, మేకల రక్తం. ఈరోజు క్రైస్తవుల్ని కాపాడుతాంటానికి గుర్తేంటి? యేసు రక్తం, ఆ కుమారుని రక్తమే. కానీ ఆ రక్తంలో నువ్వు కడగబడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని కార్యక్రమాలు ఉంటారు. బాప్తిజం తీసుకోరంట. అసలు కొంతమంది బాప్తిజం తీసుకోకుండా బల్ల కూడా తీసేసుకుంటారు. మరి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు. అసలు వాళ్ళ నాయకుడు ఏంటో, ఆయన ఏ ఉద్దేశంలో ఉన్నాడో కూడా తెలియట్లేదు. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇవన్నీ ఏమండి, వాళ్ళు ఉదయం వరకు ఉండాలి, బయటికి రాకూడదు. మనం మాత్రం చచ్చేంత వరకు ఉండాలి. ఇంటిని విడిచిపెట్టకూడదు. వాళ్ళు ఆ రోజు ఇంట్లోంచి బయటికి రాకూడదు. మనం చచ్చేంత వరకు ఇంట్లో నుంచి, సంఘంలో నుంచి బయటికి రాకూడదు. బాగా గమనించాలి. కనుక మనం బయటికి వెళ్ళిపోయాము అంటే ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలుసా అండి? మరణంతోనే వెళ్ళిపోవాలి. ఆ రోజు ఆ వ్యక్తి, ఆ సహోదరి, ఆ విశ్వాసికి సంఘానికి రావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారంగా అతనిక చనిపోయాడు, ఈ లోకంలో లేడని అర్థం. జీవించుచున్నానన్న, ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్లు దీనికి అనుగుణంగా లేకుండా మీకు నచ్చినట్టుగా చేస్తే జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు నా దృష్టిలో మృతుడివే. అందుకే ఎగ్జాంపుల్ వాడాను. వద్దు ప్రియమైన దేవుని వారలారా, మనం సేఫెస్ట్ జోన్లో ఉండాలి అంటే సంఘాన్ని వదలకండి. సంఘములో ఉండాలి. సంఘములో చేర్చబడ్డాం. ఏమండి, సంఘములో చేర్చబడ్డాం అంటే ఇంట్లో ఉంటే భద్రత, ఇంట్లో లేకపోతే ఆటోమేటిక్గా నీ మీద శత్రువుల అటాక్ జరుగుద్ది. శత్రువు అంటే అపవాది ఎవరిని మింగురుదునా అని తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో ఉంటే సేఫెస్ట్ జోన్. ఏమండి, కోడిని చూశారు కదండి మీరు? 20-30 కోడి పిల్లలను చేసుకుని చక్కగా బయలుదేరుతూ ఉదయాన్నే గంపలో నుంచి చక్కగా కాళ్ళతో చక్కగా చేస్తూ ఉంటే, పిల్లలకి సౌండ్ చేస్తూ పిల్లల్ని రమ్మని, ఇదిగో ఇక్కడ పురుగులు ఉన్నాయి చక్కగా తినండి అని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తూ ఉండే పనిలో పడిపోయి ఏమంటే పైన ఒక గద్ద తిరుగుతుందన్న సంగతి పిల్లలకు తెలియదు, కానీ తల్లి కొడుకు తెలుసు. ప్రొటెక్షన్గా చూస్తూ ఉంటుంది, ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఇదిగో నేను కొన్ని ఇండికేషన్ ఇస్తాను, ఆ ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా రెక్కలు ఇలా ఇచ్చుకుంటే నా రెక్కల కిందకు వచ్చేసేయండి, మేము ప్రొటెక్షన్తో నేను కాపాడుకుంటానని తల్లి చక్కగా చెప్పి బయలుదేరుద్ది బయటికి.
ఒక తల్లి తన బిడ్డలకి ప్రొటెక్షన్ ఇస్తుంది, గద్దబారి నుండి కాపాడుకుంటుంది. అవసరమైతే పోట్లాడుద్ది, కరుసుద్ది, గ్రద్దలా ఎగురుద్ది కోడి. ఒక కోడి ఎంతగా దేవుడికి నచ్చి కోడి గురించి ఎంతగా రాస్తే బైబిల్లో, దేవుడు కాపుదలు ఇస్తానంటున్నాడు. నా కుమారుని రక్తం దగ్గరికి రండి నాయన, రక్త ప్రోక్షణ చేసుకోండి నాయన, ఇక తడువు చేయకుండా బాప్తిజం తీసుకునే కార్యక్రమాల్లో నడువు నాయన, సంఘములో ఉండు, సంఘములో చేర్చబడు, ఇంట్లో ఉండు, ఇంట్లోంచి బయటికి రావద్దు. ఎప్పటి వరకు నాయన? నువ్వు చనిపోయేంత వరకు వాక్యమే నీకు ఆధారము, సంఘమే నీకు ఆధారము. వాక్యం అనే ఆహారముతో, బలమైన ఆహారముతో నువ్వు ఎదగాలి అంటున్నాడండి. ఎదగాలి అని అంటున్నాడు. ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి మరి ఇంట్లో ఏం జరగాలి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, చివరి మాట చూసి ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి ఇంట్లో ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఇక మీరు ఏ బోధలో ఉండాలి? చేర్చబడిన వాళ్ళు ఏ బోధలో ఉండాలి? అపోస్తల బోధలో ఉండాలి. అపోస్తల బోధ అంటే ఏమండి? ధనానికి, సిరికి దాసుడు కాలేరుడు, ఇది అపోస్తల బోధ. మనమేమో ధనం చుట్టూ తిరుగుతూ ఉంటాం. దేవుని నమ్ముకోండి, ధనపు వాక్యలు పరలోకం నుంచి విప్పబడుతూ ఉంటాయి. ఇది దొంగ బోధ. గుప్పిళ్ళు విప్పబడుతూ ఉంటాయి, ఆకాశపు తూములు ఇప్పుతాడు. ఆ రోజు జలప్రాణాలు ఇప్పాడు. మరి ఏమైంది? తూములు ఇప్పితే ఏమైంది? మొత్తం నేలమట్టం అయిపోయారు. బాగా ఆలోచించాలి. సంఘంలో చేర్చబడ్డాం కదా, ఏ సంఘం అయితే ఏంటి అని చెప్పేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఆనందంగా ఉండవని మీరు అనుకుంటారేమో. ఇక్కడ డివైడ్ చేశాడు. అక్కడ వీరు అపోస్తులుల బోధ. అపోస్తులు అంటే బైబిల్లో అపోస్తులు అనేవాళ్ళు ఒక 12 మంది ఉన్నారులేండి. స్పెషలైజ్డ్ పర్సన్ పౌలు గారు 13 ఆయన ఉన్నాడు, ఆయన అపోస్తులుడే. వీళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకో, అపోస్తుల బోధ ఏంటో తెలుస్తుంది మీకు. అర్థమైందండి? అపోస్తుల బోధ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు సంచి అయినను, జోలి అయినను, కర్రైన పట్టుకుని పోకూడదని చెప్తాడు శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు. ఉచితంగా నేను ఇచ్చాను, ఉచితంగా మీరు వెళ్ళి బోధించాలంటే ఇది అపోస్తుల బోధ. ఈరోజు ఉచితమైన బోధ ఎక్కడుంది? మీరు ఎక్కడ సరైనటువంటి యొక్క కానుకలు సరిగ్గా ఇస్తారో లేదో అని చెప్పి తెలియట్లేదని మీకు ఒక కార్డులు ఇచ్చి, కవర్లు ఇచ్చి, కవర్లో పేర్లు రాసి ఇవ్వమంటారంటే మీ మీద మోజు కాదు, మీరిచ్చే కానుకల మీద మోజు. అదేమంటే అర్థమవుతుందండి మీకు? అపోస్తుల బోధలో ధనం ఉండదు. ధనాపేక్ష లేని వారై ఉండవలెను. ఏమండి? అన్నము వస్త్రము కలిగిన వారై తృప్తి పొందుడి. తృప్తి ఎక్కడుందండి ఈరోజు? అన్న వస్త్రంతో తృప్తి పొందేవాడు ఎవడున్నాడు ఈరోజు? అందుకే ఇక్కడ తెగేసి మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఒక అడుగు ముందేసి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో 3000 మంది చేర్చబడ్డ సంఘంలో ఏం జరగాలో తెలుసా? వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండుడి. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని కంటే, క్రీస్తు కంటే, సంఘము కంటే నీకు ఎక్కువ ఏది కాదు. ఎడ తెగక ఉండాలి. అంటే ఆగిపోయావా, బయట ఉన్నావని అర్థం. ఆగిపోయావా, బయట ఉన్నావని అర్థం. శత్రువు ఎప్పుడైనా నీ మీద అటాక్ చేయొచ్చు. అదే సంఘంతో ఉంటే ఆలోచిస్తాడు. సంఘముతో కనెక్ట్ అయితే ఆలోచిస్తాడు వాడు నీ మీదకి రావాలంటే. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని. నీకు భద్రత దేవుని ఇల్లే. ఆ ఇంటితో సంబంధాలు లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికితే నీకు భద్రత లేదు. యేసు రక్తము నీకు భద్రత, యేసు ప్రభు వాక్యము నీకు భద్రత, అపోస్తుల బోధ నీకు భద్రత. ఇశ్రాయేలుకి మనకు తేడా తెలియాలి. దేవుని మాట వినకపోతే గెంటి వేయబడ్డాడు ఆ రోజు. ఎవరు? ఆదాము అవ్వలు తోటలోంచి గెంటి వేయబడ్డారు. నోవహు గారి కాలంలో నోవహు గారు విన్నాడు కనుకనే చక్కగా వర్క్లో ఉన్నాడు. 8 మంది రక్షణలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు నోవహు గారు 120 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్కళ్ళు కూడా మారకపోతే జలప్రళయం అందరూ నాశనం అయిపోయారు.
దేవుని మాట వినకపోతే ఇక మూడవదిగా ఇశ్రాయేలు కాలంలో వాళ్ళకు కూడా ఒక మంచి భద్రత ఇచ్చాడు. ఆ భద్రతలో ఉన్నంత వరకు నిజంగానే వండరు జరిగినాయి. ఆ రోజు వీళ్ళ దగ్గరేమో కరెంట్ ఉందంట, ఐగుప్తులోనేమో చీకటంట. నిజంగా వండరు కదండి. మీ వీధిలోనేమో కరెంట్ ఉంది, పక్క వీధిలో అసలు కరెంటే లేదు. మళ్ళీ సబ్స్టేషన్ ఒకటే, ఎట్లా ఉంటుంది? వండర్ చూశారండి బాబు ఆ రోజు. అక్కడేమో మరణాలు, ఇక్కడేమో కుక్క కూడా మొరగట్లేదంటే ఇశ్రాయేలుని చూస్తే. ఎందుకంటే అదే ఐగుప్తులను వేరు చేసి మరి మిమ్మల్ని గుర్తుండేటట్టుగా చేస్తానన్నాడు. నిజంగా చేస్తున్నాడండి బాబు దేవుడు కూడా మనల్ని. నా కుమారుని రక్తంలో నువ్వు కడగబడు, తడువు చేయకుండా సంఘములో ఉండు. బయట ఉన్నావా, నీకు సంబంధం ఏం లేదు. సంఘం అంటే ఏమనుకుంటున్నారేంటి? నీకు నచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోయేది అనుకుంటున్నారేంటి? దాన్ని పంచాయతీ ఆఫీసా, లైబ్రరీ ఏంటి? నీకు నచ్చినట్టుగా కొన్ని బుక్స్ చదువుకొని మళ్ళీ ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత రావటానికి. ఈ గ్యాప్లో ప్రభు వస్తే ఏమైపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? కాపుదలు ఉందంటారా? పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుకుంటారు కదా. అయ్యో పసిపిల్లలే వాళ్ళు, నువ్వు తినకపోయినా వాళ్ళకి తిండి పెడుతూ ఉంటావే. నువ్వు పస్తుండి కూడా వాళ్ళని నేను ఏం కాదు నాకు ఉందలే నువ్వు తినని చెప్పేసి నువ్వు నీళ్లు తాగి పడుకుంటావే. అలాంటి పిల్లలు రేపు నరకంలోకి వెళ్ళిపోతే నువ్వే జవాబుదారివి. నువ్వే ఉత్తరవాది. తల్లిదండ్రులారా, ఇదిగో అపోస్తుల బోధలో పెంచు. యేసుప్రభు శిష్యులు ఏ రీతిగా చెప్పారు ఆ రీతినేటువంటి బోధలో నువ్వు పెంచు. క్రమమైన బోధ, అపోస్తుల బోధ, క్రీస్తు బోధ, సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధలో పెంచాలి. టైంపాస్గా కథలు చెప్పే బోధలో కాదు. దానివల్ల యూజ్ ఏమీ లేదు. నువ్వు చనిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళేటటువంటి గొప్ప బోధలో పెంచుకోవాలి మీరు. అప్పుడే నీ కుటుంబానికి భద్రత. ఈరోజు సంఘంలో ఉంటేనే భద్రత. వారే రేపు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి అర్హులు. కనుక దయచేసి ప్రియమైన దేవుని వారలారా, సంఘాన్ని వదలకండి. సంఘమే మనకి ఈరోజు భద్రత, కాపుదల, ప్రొటెక్షన్. సంఘాన్ని వదిలేసి ఏమాత్రం అప్రమిత్తంగా ఉన్నారనుకో ఉపయోగం లేదండి. ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు యేసు దగ్గరికి రావాలి. యేసు ఎక్కడుంటాడు? ఇప్పుడు బయట తిరగడు, సంఘంలో మాట్లాడతాడు. యేసు ప్రభు వాక్యం సంఘంలో మాట్లాడుద్ది. నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ కాదని చెప్పుద్ది యేసు ప్రభు మాటలు. అప్పుడు ఇమీడియట్గా అడిగేసుకోవాలి. నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు గుర్తు చేస్తుంది. దారి మళ్ళుతున్నావు నువ్వని గుర్తు చేస్తుంది. వెంటనే నువ్వు సరెండర్ అయిపోవాలి. అంతేగాని నన్ను అన్నాడని గింజుకొని సంఘంలో తెలివి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, పిచ్చోళ్ళు, అమాయకులు. నీకే నష్టం, నువ్వు బయటకు వెళ్ళిపోతావు. కనుక బాగా ఆలోచించండి. దేవుని భద్రతలో నీవు ఉంటే ధన్యుడు. దేవుని భద్రత నీకు కావాలా? అవసరమా? నీ కుటుంబానికి అవసరమా అండి? అవసరమా? అత్యవసరమా? అత్యవసరం. ఇలాంటి అత్యవసరమైనటువంటి మాటలు బైబిల్ పాఠశాలలోనే దొరుకుతాయి, మీకు ఎక్కడ దొరకవు. ఈ విషయంలో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. కనుక ఇంకా ప్రతి మాసము ఏదో ఒక వారంలో ఇదే మల్లిపాడులో ప్రతి మాసం మళ్ళీ